హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గాడిని. ఈరోజు మనం చేసేదేంటంటే, అంటే నమ్మడానికి చాలా కష్టం. బట్ ఐ థింక్ ఏప్రిల్‌లో మేము ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసాం. అండ్ కొంత గొప్పో మొన్న 50 ఎపిసోడ్‌లు యూ నో ఆహ్, కంప్లీట్ చేసాం. లేకపోతే 51 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసాం. సో, ఈ ఇయర్ మొత్తానికి మేము ర్యాప్ కొడుతున్నాం. సో, ఆ ర్యాప్ కొట్టే క్షణాల్లో లేకపోతే ఆ ర్యాప్ కొట్టే ఆహ్ ర్యాప్ కొట్టే ఏమో నాకు సరిగ్గా తెలీదు గానీ ఆహ్, ఈ ఇయర్‌కి మేము ర్యాప్ కొడుతున్నాం. సో, ఐ హోప్ లాస్ట్ ఎపిసోడ్ మీరందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చెత్త సినిమాలు మనందరిని ఏం చేస్తదంటే, మనందరి కలెక్టివ్ ఎక్స్‌పీరియన్సెస్ మేము ఎంత టార్చర్ పెట్ ఎంత టార్చర్ పడ్డామో అవన్నీ కలెక్టివ్‌గా షేర్ చేయడానికి అవన్నీ బాగా పనికొస్తాయి. సో, ఈరోజు మనం రీక్యాప్ చేయడానికి లేకపోతే ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు ట్రై అండ్ రీక్యాప్ ద బెస్ట్. సో, లాస్ట్ ఎపిసోడ్ వర్స్ట్ అయితే, ఈ ఎపిసోడ్ బెస్ట్ అనమాట. సో, ఐ హోప్ మీ అందరికీ ఇది అసలు ఎలా చెప్పాలి? కొత్త ఇయరా? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అదసలు పదమా? అది పదమా కాదా నాకు తెలీదు గానీ, బట్ యాహ్! అండ్ ఫ్యూచర్‌లో స్కెడ్యూల్ చూసేసరికి ఎందుకంటే మా లైఫ్ కూడా మేము కూడా ముందుకెళ్ళాలనేది. మా స్కెడ్యూల్ చూసి మేబీ ట్వైస్ ఎ వీక్ కాకనో కాకపోయినా మేబీ వన్స్ ఎ వీక్ మేము చేస్తాం. సో, అదైతే మేమందరూ యూ నో సె షెడ్యూల్ బట్టి అదంతా మనం చూసుకోవాలి. బట్ ఇది మన సో యాహ్! అంటే ఫ్యూచర్‌లో విల్ ట్రై టు సీ మనం ఏ దారిలో వెళ్తున్నాం అని. బట్ ఐ హోప్ అంటే టైం ఉండబట్టే వల్లన ఆర్ టైం ఉన్నంత సేపు బ్యాక్ టు బ్యాక్ మీకోసం మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. సో, మరొకసారి మా లిసనర్స్ అందరికీ లేకపోతే మా వెల్ విషర్స్ అందరికీ, సపోర్టర్స్ అందరికీ మరొకసారి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ అఫ్‌కోర్స్ సంక్రాంతికొస్తుంది. సంక్రాంతి గురించి ఒక పాడ్‌కాస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నన్నడిగితే నేను బల్లగుద్ది చెప్తున్నానండి. 'వీరసింహారెడ్డి', 'వాల్టేర్ వీరయ్య' అండ్ 'వారసు' ఈ సినిమాలన్నీ పిచ్చ లైట్. దాని తర్వాత మన అజిత్ గారి 'తునివు' గూడా వస్తుంది. అది గూడా చాలా పిచ్చ లైట్ అనిపిస్తుంది. పెద్దగా ఎక్సైట్ అవ్వడానికి ఏం లేదు. బికాజ్ పాటలు బాలేవు, హైప్ లేదు, అసలు ఏం లేదు. అండ్ ఇందాకడ చెప్పినట్లాగా మార్కెటింగ్ అనేది ఎంత చండాలంగా ఉంటదో ఈ సినిమాలన్నీ మరొక్కసారి మాకు చూపిస్తారు. స్పెసిఫిక్‌గా 'వారసుడు' అనే సినిమా. సినిమాకి ఒక టీజర్ గూడా లేదు. మొన్న పాటలు వారు రిలీజ్ చేశారు. కానీ కంటెంట్ లేకుండా సినిమాకి ఎవడొస్తాడు రా భయ్! ఎవడు రాడు గదా! సో, వాళ్ళు ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తే అసలు వాళ్ళు సినిమా తీశారా అని నాకు డౌటేస్తుంది. ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా రాలేదు ఆ పాటకి. సో, అంత ఇంట్రెస్టింగ్ ఉంటది. దాని తర్వాత 'తునివు', 'తెగింపు' ఏదో ఒకటి. దాని నుండి ఒక టీజర్ కూడా లేదు. 'వీరసింహారెడ్డి' అండ్ 'వాల్టేర్ వీరయ్య' టీజర్స్ పెద్దగా ఏం లేవు. వాళ్ళు డైరెక్ట్ ట్రైలర్స్ రిలీ రిలీజ్ చేస్తారు. బట్ పెద్దగా ఇంట్రెస్టే లేదు సంక్రాంతికి. సో, ఎవడైనా అడుగుతున్నాడంటే నేను చూడను. ఓటీటీలో వచ్చినప్పుడు నేను అన్ని సినిమాలు చూస్తాను. అది ఇప్పుడు నా ప్రయత్నం. నేను అంటే ఈ ఎపిసోడ్‌లో నేను చెప్తాను మీకు. బట్ ఇంకెవరికైనా కావాలంటే ఏమో ఏదో ఒకటి. ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. అరే! మొన్ననే కదా చేసాం. ఓకే. సో, ఈ ఎపిసోడ్‌లో మేము ఏం చేస్తామంటే బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ మేము చేయబోతున్నాం. సో, మేమేం చేస్తామంటే మాకు ఇష్టం ఉన్న సినిమాలు, లేకపోతే మాకనిపించని సినిమాలు గురించి కొంత గొప్పో మేము మాట్లాడబోతున్నాం. సో, ఆబ్వియస్‌లీ విల్ స్టార్ట్ విత్ ద బెస్ట్ అండ్ దెన్ ఐ థింక్ వాట్ విల్ డూ ఈస్ ఒక టాప్ 5 ఉంటాయి ప్రతి దానికి. సో, బెస్ట్, యావరేజ్ దాని తర్వాత ఆల్రెడీ వర్స్ట్ గురించి మాట్లాడాం కాబట్టి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. అది మొత్తం తీసేసి విల్ గో టు ద బెస్ట్ సాంగ్ అండ్ దెన్ మూవీస్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. సో, దాని తర్వాత మేము చేస్తాం. నంబర్ 1 ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ నాకైతే ఇట్ వాస్ 'ట్రిపుల్ ఆర్'. చాలామంది ఈ సినిమా గురించి చాలా అనుకున్నారు. చాలామంది చెప్పారంటే 'అల్లూరి సీతారామరాజుని' చూపియడం, ఇది చేయడం, అది చేయడం లేకపోతే 'అల్లూరి సీతారామరాజుని' అండ్ 'కొమరం భీమ్' మీరు అలా చూపించడం మాకస్సలు ఇష్టం లేదు. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అవమానపరంగా మాకనిపించింది అని చాలామంది చెప్పారు. నార్త్ వాళ్ళైతే యాస్ యూజువల్ వాళ్ళు తొగడా స్టేట్మెంట్స్ అదంతా హిందుత్వ ఇదంతా వాళ్ళు చేశారు. 'ట్రిపుల్ ఆర్' గురించి నేనొకటే జెప్తానండి. సినిమాకి మంచిగా రివ్యూస్ రాలేదు సినిమాకి ఆర్ కొన్ని సైట్‌లలో. నేను జెప్పేది ఒకటే. ఆహ్, 'రాజమౌళి' గారి సినిమా అంటే 'రాజమౌళి' గారి సినిమా. అంటే నువ్వు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నీకు ఒక ఫిల్మ్ మేకర్ అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ ఇవ్వగలడంటే
అది ఐ థింక్ కేవలం వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. సో, నేను ఈ సినిమా ఓపెనింగ్ డే జూశాను థియేటర్‌లో ఆబ్వియస్‌లీ. అండ్ చాలా డబ్బులు గట్టి యూ నో చాలా టికెట్ కోసం చాలా డబ్బులు కట్టి నేను సినిమాకెళ్ళాను. అండ్ దెన్ సినిమాకెళ్ళిన తర్వాత నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఓపెనింగ్ క్రెడిట్స్‌లో అది మొత్తం రామం రాఘవం బీజీఎం వస్తూ ఉంటది కదా! ఓపెనింగ్ క్రెడిట్స్‌లో. నాకు అక్కడికే గూస్ బంప్స్ వచ్చాయి. దాని తర్వాత రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ వస్తది. దాని తర్వాత ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ వస్తది. దాని తర్వాత వాళ్ళ ఫస్ట్ మీటింగ్ ఉంటది. దాని తర్వాత దోస్తీ పార్ట్ ఉంటది. అంటే నువ్వు సినిమాల్లో ఎక్కడ చూసినా నీకు ప్రతి 5 నిమిషాలకి నీకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారు. అండ్ సినిమా చూసినంత కొద్దీ నీకు హైస్ రాలేని మొమెంట్స్ ఏంటంటే, చాలా తక్కువ సినిమాలో. అయితే ఒక లైక్ సీక్వెన్స్ అంటే 'కొమరం భీముడు' తర్వాత ఆల్‌మోస్ట్ లైక్ ఒక జైల్ ఎస్కేప్ ఆర్ భీమ్‌ని తీసుకెళ్తూ ఉంటారు కదా! సముద్రకని ఏదో ఒక ఏంటది ఐ థింక్ ఒక అదేందో నాకు సరిగ్గా తెలీదు గానీ, బేసిక్‌లీ ఐ థింక్ ఏంటది? సిజరా? నైఫా? కాదు. బ్లేడ్ ఇస్తాడు గదా! బ్లేడ్ ఇస్తాడు తారక్‌కి. అది తారక్కిచ్చిన తర్వాత అది కోస్తూనే ఉంటాడు. అది తప్ప లైక్ నీకు సినిమాల్లో ప్రతి 5 నిమిషాలకి అంటే క్లైమాక్స్‌కొచ్చేసరికి ముందు 'రామ్ చరణ్‌కి' ఎలివేషన్ వస్తది. 'రామ్ చరణ్' రామాగా ఇంట్రొడ్యూ అంటే ఆ బట్టల్లో ఇంట్రొడ్యూస్ చేసిన షాటు నా మైండ్‌లో అది రెంట్ ఫ్రీగా ఉంటదండి. అది ఆ సినిమాల్లో ఎన్ని అద్భుతమైన షాట్లున్నా సరే, ఆ షాటే మాత్రం చూసినప్పుడు నాకు అది చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. దాని తర్వాత 'రామం రాఘవం' అంటారు. దాని తర్వాత ఆ స్పియర్ ఉంటది కదా! స్పియరు నీళ్ళలో ఎసిరి దాని నుండి భీమొస్తాడు. దాని తర్వాత భీమం రాఘవ మొదలవుతది. అప్పుడు నేను అనుకున్నా, అరే! ఇది రాజమౌళి గారు మామూలు రాజమౌళి గారు మామూలు డైరెక్టర్ గాదు. ఇది చెప్పకపోతే జనం నన్ను కొడతారు. ఇంటర్వల్‌లో ఏంటది ఆ మొత్తం యానిమల్స్ ఒస్తాయి గదా! ఆ షాట్ అయితే అది ఇంకో షాటు. సినిమాలో బెస్ట్ షాట్స్ అయితే ఎన్టీఆర్ అందరూ జంతువులతో వచ్చినప్పుడు, దాని తర్వాత రామ్ చరణ్ ఇంట్రడక్షన్ యాస్ రామ. అంటే లైక్ రామరాజు అంటే ఆ బట్టల్లో అండ్ లాజిక్స్ పక్కన పెట్టు, ఇది పక్కన పెట్టు, అది పక్కన పెట్టు. లైక్ ఇట్ ఈస్ జస్ట్ అంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అంటే అదే. సో చాలా మంది అంటారు, "నీకు 'బాహుబలి' ఇష్టమా? నీకు 'ట్రిపుల్ ఆర్' అంటే ఇష్టమా?" అంటే 'బాహుబలి 2'తో పోల్చుకుంటే నాకు 'బాహుబలి 2' అంటే చాలా ఇష్టం. బట్ 'ట్రిపుల్ ఆర్' నేను 'బాహుబలి 2' కంటే ఎక్కువ ఎంజాయ్ చేశా. ఎందుకంటే 'బాహుబలి 2'లో క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ 'ట్రిపుల్ ఆర్'లో ఆ క్లైమాక్స్ అయితే నాకు నేను చాలా అయితే ఎంజాయ్ చేశా. ఎందుకంటే 'బాహుబలి 2'లో ఆ క్యానన్ బాల్ షీల్డ్స్, ఆ పామ్ ట్రీ క్యానన్ బాల్ షీల్డ్స్ ఏసుకోవడం. ముందుగా అంటే ఫిజిక్స్ అక్కడ పనిచేయదు. అంటే ఈ ఫైట్‌లో ఫిజిక్స్ ఏం పనిచేయట్లేదని నేను చెప్పట్లేదు. బట్ లాజిక్ అయినవి అక్కడ పెట్టు. బట్ నేను 'బాహుబలి 2' కంటే నేను 'ట్రిపుల్ ఆర్‌లో' క్లైమాక్స్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. నేను అదే చెప్తున్నా. అండ్ ఐ థింక్ ఇద్దరు యాక్టర్స్ ఒకే స్క్రీన్ మీద చూడడం. సో, ఇంటర్వల్ గానివ్వండి, నాటు నాటు గానివ్వండి, అంటే ఏదైనా గాని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నీకు సినిమాలో ఒక ఎత్తులో వెళ్తూనే ఉంటది. సినిమాలో ఏమైనా వీక్ పాయింట్స్ ఉన్నాయంటే జస్ట్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక 'రాజమౌళి' సినిమాలో అంటే 'రే స్టీవెన్సన్' గారు ఉంటారు గదా! 'రే స్టీవెన్సన్' గారు అంటే ఆయన ఒక విలన్‌గా సీరియస్‌గా తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇస్ 'ద అదర్ గైస్' దాంట్లో 'విల్ ఫెర్రెల్' అండ్ 'మార్క్ వాల్బర్గ్' ఉంటారు. దాంట్లో దాంట్లో విలన్ 'రే స్టీవెన్సన్'. సో, దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. 'వేర్‌డ్ యూ లెర్న్ టు డ్రైవ్ లైక్ థట్?' తర్వాత 'రే స్టీవెన్సన్' చెప్తాడు 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో.' సో అంటే అలాంటి డైలాగ్ చెప్పిన ఒక మనిషి ఈ సినిమాలోకొచ్చేసరికి, స్కాట్ అని ఒక క్రూరమైన ఒక తెల్లదొర నవ్వడానికి నాకైతే చాలా కష్టం అనిపించింది. సో, అదే అదైతే అంటే విలన్స్ అండ్ నాకెందుకో ఫస్ట్ టైము ఎమోషన్స్ అంతగా అనిపియలే. అంటే 'రాజమౌళి' సినిమాలో ఎమోషన్సే లైక్ మంచిగా నేరేటివ్‌లో తీసుకెళ్ళిపోతారు గదా! సో, అదైతే నాకు పెద్దగా లైక్ ఐ డోంట్ నో. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు పెద్దగా అనిపించలేదు. సో, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు తెగ నచ్చింది. దాని తర్వాత ఎలాగో 'వేరియన్స్ ఫిల్మ్స్' అనేది వాళ్ళు రిలీజ్ చేశారు యూఎస్ఏలో. నేను అనుకున్నా ఓకే. వీళ్ళేదో ఒకటి చేస్తున్నారు కాబట్టి రిసెప్షన్ వస్తదంటే నేనసలు ఊహించుకోలేదు. అంటే చిన్నప్పుడు నాకొక కల ఉండేది. అంటే పెరిగే కొద్దీ అంటే తెల్లోళ్ళతో పెరిగి ఇది జేసి, అది జేసి. అంత జేసిన తర్వాత లైక్ మెజారిటీ పెరిగే వాళ్ళందరూ ఐ థింక్ మేబీ ఇది మన ఏంటది ఐ థింక్ మ్యూజికల్ ఎపిసోడ్స్‌లో నేను జెప్పాను ఆ 5 పార్ట్ సీరీస్‌లో.
నేనేం చెప్పానంటే చాలామంది బాలీవుడ్డు అంటే ఎవరైనా ఇండియన్స్ ఉన్నారంటే వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే. సో, వాళ్ళు తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపు. కానీ నాకెప్పుడూ ఒక నమ్మకం ఉండేది. నమ్మకం అండ్ ఒక బిలీఫ్ ఉండేది. ఓకే. ఏదో ఒక రోజు మొత్తం ఇండియాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నంబర్ 1 ఇండస్ట్రీ అవుతదనేది. ఈ 'ట్రిపుల్ ఆర్'కి వెస్ట్‌లో వచ్చిన రిసెప్షన్ అయితే 100% నిజం. అండ్ చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎందుకు ఈ సినిమాకి ఇంత రిసెప్షన్ వచ్చింది వెస్ట్‌లో ఇది? ఇప్పుడు సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు సినిమా అంటే ఏంటి అని అడిగితే నీకు 1,00,000 మంది 1,90,000 ఆన్సర్స్ ఇస్తారు. బట్ నాకు తెలిసిన సినిమా అంటే ఒకే ఒక్క డెఫినిషన్. ఇట్ ఈస్ ఎస్కేపిజం. ఎస్కేపిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఆల్రెడీ ఎపిసోడ్‌లో చెప్పాను. దీని కన్వీనియన్స్ కోసం ఇంకోసారి చెప్తా. అది ఎవడైనా ఒక వారం అయిన తర్వాత అనుకో, ఎవరైనా ఆడ, మగ దాని తర్వాత అంటే అబ్బాయినా, అమ్మాయైనా గానివ్వండి. ఎవరైనా గానివ్వండి. నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఒక పర్సన్ ఎవరైనా సరే. ఒక వారం అయిన తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళకేంటి ఓకే. ఎప్పుడు మనం థియేటర్‌కెళ్దాం. ఎందుకు? ఎందుకంటే ఒక సినిమా చూసే కొద్దీ ఆ ఎస్కేపిజం నీకొస్తది. అంటే ఒక 2:30 గంటలు నీ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి థియేటర్‌లో అడుగుపెట్టి పూర్తిగా నీకు వేరే ప్రపంచంలోకి నేను ట్రాన్స్‌పోర్ట్ చేస్తది. అది పవర్ ఆఫ్ సినిమా. అది ఆల్‌వేస్ నా డెఫినిషన్. ఇప్పుడు నేను ఒక అస్పైరింగ్ యాక్టరు, రైటర్ ఇదంతా నేను చేసినా కదా! నాది కూడా అదే డెఫినిషన్. నేను రాసే సినిమాలు కానివ్వండి, లేకపోతే నేను నటించిన సినిమాలు గానివ్వండి, లేకపోతే నటించబోయే సినిమాలు గానివ్వండి సారీ. ఆ సినిమాలో ఏంటంటే జనాలకి జస్ట్ వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. కానీ అది మనం ఎలా జేస్తాం? అండ్ ఐ థింక్ ఇప్పుడు నేనిది 100 సార్లు చెప్తే ఇంకో 100 సార్లు చెప్తా. తెలుగు సినిమాల్లో నీకు దొరికేది మసాలా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నీకు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకదు. అండ్ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు తెల్లోళ్ళు అది వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అందుకే ఈ సినిమాని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. బికాజ్ నువ్వు 'ట్రిపుల్ ఆర్' చూస్తే ఇది ఒక హై అండ్ మైటీ ఫిల్ము. ఇది ఒక ప్రిటెన్షియస్ ఫిల్ము. ఇది ఒక ఆర్ట్ ఫిల్ము. లేదు అలాంటిదేం లేదు. ఇట్ నోస్ అంటే ఈ సినిమాకుండే ఒక ఐడెంటిటీ దానికి చాలా బాగా తెలుసు. అండ్ ఐడెంటిటీ ఏంటంటే చాలా ఓవర్ ది టాప్ ఉంటది. చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. చాలా గ్రాండ్ సెట్ పీసెస్ ఉంటాయి. సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటది. బట్ ముఖ్యంగా సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ ఆ ఎంటర్‌టైన్ చేసే విధానం దాని తప్ప ఈ సినిమాకి అసలు ఎటువంటి ఉద్దేశ్యమే లేదు. నిన్ను ఎంటర్‌టైన్ చేయడానికే ఈ సినిమా వాళ్ళు తీశారు. అండ్ 'ట్రిపుల్ ఆర్' డస్ ఎగ్జాక్ట్‌లీ థట్. ఇప్పుడు హాలీవుడ్‌లో ఎట్ట తయారయిందంటే ఇది చెప్పిన తర్వాత డెఫినైట్‌లీ నిన్ను హార్న్ చేయడానికి వస్తది గానీ, ఇప్పుడు వోక్‌నెస్ అనేది సినిమాలో చాలా ఎక్కువయిందండి. అంటే వీడిని ఇలా చేయడం, వాడిని అలా చేయడం, ఇది చేయడం, అది చేయడం. ఇప్పుడు రిప్రజెంటేషన్ అనేది అది చాలా మంచిదండి. బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్ నువ్వు అక్కడ అంటే ఒక అడుగు వెనకాలేసి ఒక అడుగు ఆ! ఒక అడుగు ముందేసిన తర్వాత ఒకసారి వెనకాల అంటే యూ టేక్ ఎ స్టెప్ బ్యాక్. తెలుగులో చెప్పడం నాకు అర్థమై సావట్లేదు. టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ సీ. జనాలకి ఏం గావాలి? వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ గావాలా? వాళ్ళకి వోక్‌నెస్ గావాలా? ఇప్పుడు రిప్రజెంటేషన్ అనేది ఫోర్స్డ్‌గా ఉండగూడదు. ఇదే మనోళ్ళ ప్రాబ్లమ్ ఇప్పుడు. ఇప్పుడు ఇండస్ట్రీలో జూస్తే ఏదైనా సరే క్యారెక్టరు 99 ఎపిసోడ్‌లు అంటే 99 ఎపిసోడ్‌లో వాడేదో ఉండొచ్చు. ఫైనల్‌గా 100వ ఎపిసోడ్‌కొచ్చేసరికి వాళ్ళు ఇంకేదో జెప్తారు. రేయ్! ఇంతసేపు మీరు ఇదే జెప్పారు గదరా! ఇది ఎక్కడి నుండి వస్తుందిరా అని జెప్పి అంటే నేచురల్‌గా చేయడం కాకుండా గుంజడం ఇప్పుడు ఎక్కువైపోయింది. సో, ఆ గుంజడం వల్లనే ఇప్పుడు ఆడియన్స్ అరే! మాకొద్దురా బాబు! మీ పని మీరు జూసుకోండి. వోక్‌నెస్ మా వల్ల గాదని జెప్పి సినిమాలకి చిన్న చూపు చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు సినిమాలు చాలా లైట్‌గా తీసుకుంటారు. ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. ఇది హాలీవుడ్‌లో పక్కా అంటే హాలీవుడ్ సిట్యుయేషన్ అంటే పక్కా అంటే ఇదే. సో, మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'ట్రిపుల్ ఆర్' గాకుండా మీరు 'టాప్ గన్ మ్యావరిక్' జూసుంటే ఆ సినిమా ఆల్‌మోస్ట్ $2,000,000,000 జేసింది. లేకపోతే 1.4 $1.5 బిలియన్ జేసి. ఎందుకు? ఎందుకంటే ఆ సినిమాల్లో 1% వోక్‌నెస్ గూడా లేదు. ఆ సినిమా మోటివ్ ఏంది? థియేటర్‌లోని కూర్చోబెట్టి బోలెడన్ని ఎలివేషన్స్ ఇచ్చి, వాళ్ళు ఇది జేసి, అది జేసి, ఒక మంచి కథ అండ్ ఎమోషనల్ స్టోరీ బెట్టి, టామ్ క్రూజ్‌ని హీరోగా బెట్టి, నిన్ను ఎంటర్‌టైన్ జేయడమే ఒక 2:30 గంటలు. అండ్ ఆ సినిమా ఎగ్జాక్ట్‌గా అది జేసింది. అరే! ఇలాంటి సినిమాలు మాకు కావాలిరా భయ్! మీ వోక్‌నెస్ మీ దగ్గర ఉంచుకోండి అని జెప్పి, వాళ్ళు ముందుకెళ్ అంటే ఆ సినిమా సూపర్ అంటే సూపర్ హిట్ అయ్యారు.
ఆ సినిమా 2020లో రావాల్సింది. టామ్ క్రూజ్ గారు స్పెసిఫిక్‌గా చెప్పి, లేదు ఈ సినిమా మన థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని చెప్పి ఒక మాస్టర్ స్ట్రోక్ ఏసి, ఇయర్‌కి హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అంటే నాకు తెలిసినంత వరకు మేబీ 'అవతార్' కొట్టేస్తది ఇంకొన్ని రోజుల్లో. బట్ ఇయర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అంటే 'టాప్ గన్ మావెరిక్'. అది కూడా ఒక ఒరిజినల్ సినిమాతో, అంటే అది సీక్వెల్ అనుకో. బట్ ఒరిజినల్ సినిమాతో ఎటువంటి వోక్‌నెస్ లేదు. నీకేం కావాలన్నా, నీకు ఫైట్‌లు కావాలన్నా, నీకు ఫైట్‌లు కావాలన్నా, ఫైటర్ జెట్లు కావాలన్నా, టామ్ క్రూజ్ కావాలన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా, ఎలివేషన్స్ కావాలన్నా, ఇయన్నీ పెట్టి వాళ్ళు ఆ సినిమా తీశారు. సో, 'ట్రిపుల్ ఆర్' అనేది ఆ సక్సెస్సు ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. ఎందుకంటే ఫ్యూచర్‌లో మేము కూడా ఒక తెలుగు సినిమా తీయబోతాం. అంటే తీయబోతున్నాం. అది హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకెళ్తది. సో, ఇట్స్ వెరీ, వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆఫ్‌కోర్స్ 'మహేష్ బాబు' గారు, 'రాజమౌళి' గారు నెక్స్ట్ మూవీకి అది అసలు ఎంత రిసెప్షన్ వస్తదనేది ఇట్స్ వెరీ, వెరీ ఎంకరేజింగ్ అనమాట. సో, ఇది జస్ట్ మొదలు. అంటే 'గబ్బర్ సింగ్‌లో' పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆహ్, ఇప్పుడే మొదలైంది. సో, ఐ థింక్ తెలుగు సినిమా అనే బ్యారియరు లేకపోతే రీచ్ మొత్తానికి అది వెస్ట్‌కెళ్ళి ఐ థింక్ వెస్ట్‌తో స్టార్ట్ అయ్యి ప్రపంచానికి, అంటే ఇట్ విల్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. అండ్ దాని తర్వాత జనాలు మన సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. అండ్ నాకైతే తెలుగోడుగా చాలా గౌరవమైన ఒక విషయం. అండ్ నాకు జెన్యూన్‌గా బాధేస్తదండి. నేను కొంతమంది ఆన్‌లైన్ గ్రూపుల్లో ఉంటాను. ఇది చేస్తా, అది చేస్తాను. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు తెలుగోళ్ళుండి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూస్తారు. నాకలాంటి వాళ్ళంటే నాకు అలర్జీ. అండ్ అలాంటి వాళ్ళంటే నాకు అస్సలంటే అస్సలు ఇష్టం లేదు. సో, నీ ఇండస్ట్రీని నువ్వు సపోర్ట్ చెయి. నువ్వు వేరే ఇండస్ట్రీని లేపొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఒక ఇండస్ట్రీని లేపడానికి నువ్వు ఇంకో ఇండస్ట్రీని కిందకి పెట్టుకో. నేనైతే అది నేనెప్పుడు చేయను. నేనైతే రియాలిటీ, అటు రియాలిటీ అంటే తెలుగు ఇండస్ట్రీ మంచి సినిమాలు తీస్తారు. తమిళ్ ఇండస్ట్రీ మంచి సినిమాలు తీస్తారు. కన్నడ ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. వాళ్ళు కూడా మంచి సినిమాలు తీస్తారు. మలయాళం సినిమాలైతే నేను ఇది ఒక ఎపిసోడ్‌లో చెప్పాను. నాకు లైక్ స్టైల్ మూవీస్ అంటే నాకు మలయాళం సినిమా అంటే అలాంటి సినిమాలు నాకు పెద్దగా ఇష్టం ఉండవు. బట్ వాళ్ళు మంచి సినిమాలు తీయరని నేను చెప్పట్లేదు. మలయాళం సినిమా చాలా మంచి రైటింగ్ అండ్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌తో వాళ్ళు సినిమాలు తీస్తారు. సో, అదైతే అందుకే హోల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఫిదా అయ్యారు. అండ్ మలయాళం ఇండస్ట్రీలో చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు. చాలా మంచి సినిమాలు తీస్తారు. జస్ట్ ఐ థింక్ తెలుగు సినిమా చూసే కొద్దీ నువ్వు ఆ మసాలాకి అలవాటవుతావు. అంటే సినిమా ఫాస్ట్ పేస్‌గుండాలి. ఇది ఉండాలి, అది ఉండాలి. వాళ్ళ సినిమాలు కొంచెం స్లోగా ఉంటది. అండ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు కథ చెప్పడానికి. సో, అలాంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మాకెక్కువగా సూట్ అవ్వదు గాబట్టి, మేము ఆ డిస్కనెక్ట్ ఫీల్ అవుతాం గానీ, ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు మంచి సినిమాలు తీయరు. అది వేరే విషయం. దాని తర్వాత బాలీవుడ్ సంగతానికొస్తే, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక మంచి సినిమా తీస్తారు. వాళ్ళ పరిస్థితి అలాంటిది. బట్ అట్ ద సేమ్ టైమ్ బాలీవుడ్ అనేది వాళ్ళొకప్పుడు మంచి సినిమాలు తీసేవారు. ఇప్పుడైతే వాళ్ళు పెద్దగా తీయట్లేదు. బట్ అదే. సో, నువ్వు నీ ఇండస్ట్రీ గురించి నువ్వు గౌరవపడు. నీ ఇండస్ట్రీని లేపు. ఇప్పుడు ఒక్క ఇండస్ట్రీని గొప్పగా పెట్టడానికి, లేకపోతే గొప్పగా చెప్పుకోవడానికి వేరే ఇండస్ట్రీని కిందని దిగజారకు. అదొకటే నేను చెప్తున్నా. సో, యాజ్ ఒక తెలుగోడుగా 'ట్రిపుల్ ఆర్' చూసి తెలుగు సినిమా అంటే హౌ ఫార్ తెలుగు సినిమాస్ కమ్ అంటే నాకు చాలా, చాలా అంటే చాలా గౌరవంగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదంతా నమ్మడానికి లేకపోతే ఇదంతా చెప్పుకోవడానికి చెప్పే కొద్దీ ఇట్స్ డెఫినైట్‌లీ లైక్ ఎలా చెప్పాలి? ఇట్స్ డెఫినైట్‌లీ లైక్ ఎ లాట్. ఆహ్, అంటే ఇట్స్ ఇట్స్ వెరీ, వెరీ, వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకైతే. సో, ఆహ్, దట్ ఈస్ అబౌట్ 'ట్రిపుల్ ఆర్.' అండ్ 'ట్రిపుల్ ఆర్' అయితే నేను ఆ సినిమా రివాచ్ చేశాను. ఐ థింక్ ఆగస్ట్‌లో రివాచ్ చేశాను. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్ అయితే ఇట్ ఫీల్స్ లిటిల్ వీక్. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా రిపెటిటివ్‌గా ఉంటది. బేసిక్‌లీ ఏం జరుగుతదంటే క్యాప్చర్ సీన్, దాని తర్వాత ఎస్కేప్ సీన్, దాని తర్వాత క్యాప్చర్ సీన్, దాని తర్వాత ఎస్కేప్ సీన్. అండ్ దెన్ దాని తర్వాత ఇంకో ఎస్కేప్ సీన్, దాని తర్వాత క్లైమాక్స్ సీన్. దాని తర్వాత అంతే సినిమా ఎండ్ అయిపోతది. బట్ ఆ ఎలివేషన్స్ గాని, షాట్ మేకింగ్ గానివ్వండి, అంటే ఫస్ట్ వాచ్‌లో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏ గూస్ బంప్స్ వచ్చాయో సెకండ్ పార్ట్‌కి అదే గూస్ బంప్స్ వచ్చాయి. సో, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా వీక్ అనిపిస్తది. బట్ సో, 'రాజమౌళి' పరంగా ఇట్స్ యావరేజ్ మూవీ. బట్ ఒక యావరేజ్ 'రాజమౌళి' మూవీ ఎంత సెన్సేషన్ చేసిందంటే
ఒక ఆల్ అరౌండ్ ఫ్లాలెస్ ప్యూర్ రాజమౌళి ఫిల్మ్. దాని రేంజ్ ఏంటో ఒకసారి పోల్చుకోండి. సో, దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మొమెంట్. 'ట్రిపుల్ ఆర్' గోల్డెన్ గ్లోబ్స్‌లో ఫస్ట్ తెలుగు మూవీ టు బి నామినేటెడ్ ఇన్ నాన్ ఇంగ్లీష్ కేటగరీ. అండ్ దెన్ ఈ ఈ ఈ సినిమా తర్వాత ఆహ్, ఎలా చెప్పాలి? అండ్ దెన్ ఆస్కర్ అనేది షార్ట్ లిస్ట్‌లో పాటలుంటాయి. ఆ ఆస్కర్ షార్ట్ లిస్ట్ పాటల్లో 'ట్రిపుల్ ఆర్' ఈస్ వన్ ఆఫ్ ద వాళ్ళు 15 పాటలు సెలెక్ట్ చేశారు షార్ట్ లిస్ట్‌లో. ఆ 15 పాటల్లో 'నాటు నాటు' దాంట్లో ఒకటి. సో, చంద్రబోస్ గారికి అండ్ కీరవాణి గారికి అందరితో మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటున్నా. వెరీ, వెరీ ప్రౌడ్ మొమెంట్ యాస్ ఒక తెలుగోడుగా. సో, వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ. మొత్తానికి ఎళ్తదో లేదో నాకు తెలీదు గానీ 'నాటు నాటు' అయితే ఇట్ వాస్ అమేజింగ్. అంటే ఎన్ని అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఆ 'నాటు నాటు' పాటే వర్త్ యువర్ ప్రైస్ ఆఫ్ ది టికెట్ అనమాట. మిగతాదంతా బోనస్. నాకట్లా అనిపిస్తది. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. సో, ఓకే. దట్స్ ఎనఫ్ అబౌట్ 'ట్రిపుల్ ఆర్.' ఒక 20 నిమిషాలు ఇక్కడే లేచిపోయింది. నంబర్ 2 నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేని ఒక సినిమా. అయితే నాకసలు ఇంట్రెస్టే లేదు. చాలామంది ఏంటి డౌట్ అంటే జులైలో వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంత వర్స్ట్ పొజిషన్‌లో ఉందంటే, మేము ఒక ఎమర్జెన్సీ ఎపిసోడ్ చేసాం. రైటింగ్ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు, ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నాం. నాకు నాకు నిజంగా భయమేసింది అప్పట్లో. అప్పుడు ఆగస్ట్‌లో ఒక ఇద్దరు సినిమాలొచ్చాయి. ఒకటి 'బింబిసార' ఇంకోటి 'సీతారామం.' 'సీతారామం'కొచ్చేసరికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని గొప్పతనం అండ్ అందం అంటే అందం అంటే బ్యూటీ ఏంటంటే, వాళ్ళకి హీరోతో సంబంధం లేదు. ఆహ్, ఆహ్, అంటే హీరో ఎవడైతే మాకనవసరం. హీరోయిన్ ఎవరైతే మాకనవసరం. సపోర్టింగ్ క్యారెక్టర్‌లయితే మాకనవసరం. డైరెక్టర్ అయితే అనవసరం. సినిమా బావుంటే ఆ సినిమాని మేము లేపుతాం. అని మరొక్కసారి వాళ్ళు ప్రూవ్ చేసిన ఒక సినిమా వాస్ 'సీతారామం.' ఈ సినిమాకి ఎన్ని అంటే ఎన్ని నెగెటివ్ వైబ్స్ అని చెప్పను గానీ, ఈ సినిమాలో ఒక్క పాజిటివ్ వైబ్ గూడా లేదు. ఎందుకంటే డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు తీశాడు 'హను రాఘవపూడి.' దాని తర్వాత 'దుల్కర్ సల్మాన్' అనేది తెలుగులో అసలు మార్కెట్టే లేదు. 'మృణాల్ ఠాకూర్' అనే యాక్ట్రెసు పెద్దగా జనాలకి ఎవరు తెలీదు. 'సూపర్ 30' తప్ప. 'రష్మిక' అనే ఒక యాక్ట్రెసు ఇట్స్ ఇట్ డిపెండ్స్ అనమాట. అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే 'హను రాఘవపూడి' సినిమాలు తెలిస్తే నీకు తెలుస్తది. ఓకే. విశాల్ చంద్రశేఖర్ అంటే ఎవడు. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు ప్రియాంక దత్ గారు, స్వప్న దత్ గారు అండ్ అశ్విని దత్ గారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నాళ్ళు సినిమా బిజినెస్‌లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో, వాళ్ళకి జడ్జ్‌మెంట్ తెలుసు. ఒక 'శక్తి' సినిమా తప్ప. అండ్ ఆల్రెడీ 'స్వప్న' సినిమా అని ఒక బ్యానరు 3 బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టారు. ఒకటి ఆహ్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ 'ఎవడే సుబ్రహ్మణ్యం' అది వారి మొదటి సినిమా. రెండో సినిమా 'మహానటి', మూడో సినిమా 'జాతిరత్నాలు.' ఈ సినిమా అన్నీ పెద్ద హిట్‌లయ్యాయి. సో, ఇదొక్కటే పాజిటివ్. ఓకే. కొంతో గొప్పో. దాని తర్వాత టీజర్ జూశాను. టీజర్ జూసినప్పుడు నాకేదో అనిపించిందండి. అంటే ఇప్పుడు ఎట్లా తయారయిందంటే ఇది అహంకారంతో చెప్పట్లేదు. సింపుల్‌గా చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ జూస్తే తెలుగులో ట్రైలర్ జూస్తే ఈ సినిమా హిట్టా? ఫ్లాపా? అని నువ్వు అర్థం జేసుకోవచ్చు. హిట్టా? ఫ్లాప్ అంటే ఈ సినిమా ఆడతదా? ఆడదా? అంటే కంటెంట్ పరంగా జూసి ఏదైనా అనిపిస్తది. మీకు ట్రైలర్ లిటరల్లీ గ్లింప్స్ ఇంటూ ద మూవీ. ఇంకంతే. అంటే చాలామంది చెప్తే మార్కెటింగ్ ఇది, అది, అది నిజం. బట్ లిటరల్లీ ట్రైలర్ ఈస్ ఎ గ్లింప్స్ ఇంటూ ది ఫిల్మ్. అది జూసిన తర్వాత ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఈ టీజర్ ఏంటి ఇంత మ్యాజికల్‌గా ఉంది. ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటదనుకున్నా. దాని తర్వాత ఆహ్, టీజర్ జూసా. టీజర్ జూసిన తర్వాత ఓకే. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాత ట్రైలర్ జూసా. ట్రైలర్ జూసినప్పుడు అసలు ఇంత మంచిగా ఎవడు కట్ జేస్తాడురా అని నేను అనుకున్నా. అండ్ దెన్ అండ్ దెన్ సినిమా జూసాను. సినిమా జూసిన అండ్ దెన్ ట్రైలర్ జూసినప్పుడు నాకు లైక్ ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. ఇక్కడ సీత ఎవరు? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది దాని తర్వాత. సో, దాని తర్వాత సినిమా వచ్చింది. చాలామంది క్లాసిక్ లవ్ స్టోరీ అంటారు. ఇప్పుడు క్లాసిక్ అనే పదానికి దానికి మొత్తం పోయింది. ఇప్పుడు 'అలవాయుగనపురంలో' క్లాసిక్ అంటారు. 'సల్లే నీకెవరు' క్లాసిక్ అంటారు. 'ఉప్పెన' క్లాసిక్ అంటారు.
ఇలా 1,90 సినిమాలు ఆఖరికి ఎవడో ఒకడు గొట్టంగాడొచ్చి ఎవడెవడో 'బజ్ బాస్కెట్' గాడు వస్తాడు గదా! 'బజ్ బాస్కెట్' గాడు 'కృష్ణవేంద్ర విహారీ' క్లాసిక్, 'చలో' క్లాసిక్కు, ఆ సినిమా ఏంది 'అశ్వత్థామ' క్లాసిక్కు, 'లక్ష్య' క్లాసిక్కు. అంటే ఆ క్లాసిక్ ఉన్న ఒక విధానికి ఆ వాల్యూ పోయిందండి. నాకైతే క్లాసిక్‌లు మీ అందరికి తెలుసు. 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి', 'అతడు', 'పోకిరి', 'వేదం', 'మాయాబజార్' ఇవి క్లాసిక్స్ అంటే. 'మిస్ అమ్మ' ఓకే. సో, క్లాసిక్ అనే పదానికి ఇలాంటి సినిమాల కోసం వాడొచ్చు. 'మన్మధుడు', 'యు అండర్‌స్టాండ్' 'కలిసుందాం రా', 'నేను మిస్ అవుతున్నానా', 'వసంతం' ఓకే. ఇలాంటి సినిమాలు క్లాసిక్. అందరూ జెప్తున్నారు. నేనైతే నమ్మలేదు. ఆ తర్వాత సినిమాలో థియేటర్‌కెళ్దాం అనుకున్నా కుదరలేదు. దాని తర్వాత సినిమాలో ప్రైమ్‌లో వచ్చింది. ప్రణవ్ జూసాడు. "అరేయ్! సినిమా చాలా బావుందిరా" అని అన్నాడు. ఏయ్! అని నేను జెప్పా. అందరూ లవ్ స్టోరీ ఏముంటది ఏదో ఒకటి అనుకున్నా. సినిమా జూసాను. సినిమా జూసిన తర్వాత ఏంట్రా సినిమా ఇంత బావుందని నేననుకున్నా. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ జూస్తున్నా. ఫస్ట్ హాఫ్ ఇంత మంచిగా ఉంటే అంటే తెలియలేని సెన్సెస్ గూస్ బంప్స్ వచ్చాయి ప్రతి సీన్‌కి. సీత ఇంట్రడక్షన్ సీన్‌కి నాకెన్ని గూస్ బంప్స్ వచ్చాయంటే, ఐ థింక్ ఇది మన రివ్యూలో గూడా చెప్పాను. మీకు కావాలంటే మేము దీని మీద ఈ సినిమా రివ్యూ చేసాం. 'ఎప్పుడో నిన్ను చూసి' అని ఒక పాట ఉంటది కదా! అక్కడి నుండి సినిమా జస్ట్ వెళ్తూనే ఉండి అంటే ఆకాశంలోకెళ్ళిపోయి దాని తర్వాత అంతరిక్షంలోకెళ్తది. దాని తర్వాత వే వేరే యూనివర్స్‌కెళ్తది క్లైమాక్స్‌లో. నాకంత నచ్చే నేనిప్పుడే చెప్తున్నా. ఐ నాకు లవ్ స్టోరీస్‌తో నేను అస్సలంటే అస్సలు కనెక్ట్ అవ్వను. కానీ ఈ సినిమాలో 'హను రాఘవపూడి' గారు ఏదో మాయ చేశారు. ఏదో ఒక మాయ చేసి ఆడియన్స్‌ని ఒక్కటే కాదు ఈ సినిమా చూసి ఎవ్వడైనా సరే వాళ్ళ మీద ఒక మాయ వేసి బేసిక్‌లీ వాళ్ళ స్పెల్ మీద క్యాస్ట్ చేసి ఆడియన్స్ వాస్ అండర్ హిస్ స్పెల్ అనమాట. ఎంత దాని తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక 5 నిమిషాలు ఏడ్చాను. లాస్ట్ టైమ్ ఐ క్రైడ్ అట్ ఎ తెలుగు మూవీ వాస్ 'జెర్సీ'. 3:30 సంవత్సరాల తర్వాత 'సీతారామంకి' ఏడ్చాను. పూర్తిగా ఒక 5 నిమిషాల తర్వాత. అసలు ఇలాంటి మంచి సినిమా నేను నా జీవితంలో అస్సలు నేను చూడనంటే చూడను. అంటే ఐ నెవర్ ఎక్స్‌పెక్ట్. నాకు 'సీతారామం' నుండి జీరో ఎక్స్‌పెక్టేషన్ నుండెళ్ళి వన్ ఆఫ్ మై ఫేవరెట్ తెలుగు మూవీస్ అని ఎప్పుడు నేను గౌరవంగా చెప్పుకుంటా. అట్లా అయింది సినిమా. అంటే 'దుల్కర్' యాక్టింగ్ గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి, స్టోరీ గానివ్వండి, స్క్రీన్ ప్లే గానివ్వండి, ముఖ్యంగా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కెమెరామన్ 'పిఎస్ వినోద్' గారు విజువల్స్ గానివ్వండి, సినిమా మొత్తం విజువల్ వండర్ అయితే 'పిఎస్ వినోద్' గారు. దాని తర్వాత మృణాల్ యాక్టింగ్ గానివ్వండి, 'రష్మిక' గానివ్వండి, ముఖ్యంగా సినిమాకుండే ఒక రైటింగ్ అండ్ డీటెయిలింగ్ ఏదైనా ఈ సినిమాకి నీకేదైనా ప్రశ్నుంటే రైటింగ్‌లో నీకు సమాధానం ఉంటది. ఇదెందుకు జరుగుతది? అదెందుకు జరుగుతది? ఇదెందుకు జరుగుతది? ఇట్లా ఎందుకు జేశావు? అట్లా ఎందుకు ఇదంతా తప్పు గదా! నువ్వు ఏదైనా అడిగితే ఈ సినిమాలో నీకు ఆన్సర్ ఉంటది. ఇట్ వాస్ అమేజింగ్ అంటే అమేజింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీస్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అందరూ జెప్తారు. దాని తర్వాత మా ఫ్రెండ్ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆయన ఐ థింక్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్ అని జెప్తే, ఈ సినిమా జనాలు ఈ సినిమాలు జూస్తున్నారు. వాచ్ దిస్ క్లాసిక్ అగైన్. నేను తర్వాత ఆడిని గొడవ పెట్టుకున్నా. అంటే ఈ సినిమా జూసాము. నేను సినిమా జూడలేదు. సినిమా జూసి సినిమా జూసిన తర్వాత ఆహ్, హ్మ్, నేను ఆడికి జెప్పా. "అరే! ఏందిరా ఇది" అని నేను ఆడికి జెప్తూ ఉంటే, "అరే! నువ్వొకసారి సినిమా జూడు" అని జెప్పి, దాని తర్వాత ఐ థింక్ నెల అయిన తర్వాత నేను వాడికి మెసేజ్ జేసి "సారీ, సారీ భయ్యా నేను ఆ రోజు నీ మీద కొంచెం కోప్పడ్డాను. అరే! ఏమన్నా సినిమా అసలు క్లాసిక్‌కి మంచి పదానికిచ్చే ఒక డెఫినిషన్ అంటే 'సీతారామం.' అసలు నాకు జస్ట్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఫిల్మ్ 'సీతారామం.' సో, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు లవ్ స్టోరీస్ మీద నాకు అభిప్రాయం ఏమైనా చేంజ్ అవుతదంటే అది చెప్పుకోవడానికి చాలా కష్టం గానీ, పెద్దగా ఏం లేదు. సో, అదైతే నేను అదైతే నేను చెప్పుకుంటా. లేకపోతే నేను చెప్పగలను కాన్ఫిడెంట్‌గా. సో, యాహ్! దట్ ఈస్ దట్. అండ్ దెన్ మ్యూజిక్ గురించి అంటే 'విషాద్ చంద్రశేఖర్' బేసిక్‌లీ వీవ్డ్ మ్యాజిక్ అనమాట. మ్యాజిక్ అంటే మ్యాజిక్ అంతే. అండ్ ఎంత మంచిగుంటదంటే అంత మంచిగుంటది. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి తెలుగు పాటలొచ్చాయనేది ఒక ఫీలింగ్ ఇచ్చింది ఆ సినిమాతో. అండ్ లిరిసిస్ట్‌తో సహా ఐ థింక్ 'అనంత్ శ్రీరామ్' అండ్ ఆఫ్ కోర్స్ 2 పాటలకి నా ఫేవరెట్ 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు ఒక ఐ థింక్ ఒక 2 పాటలు రాసారు. 'కానున్న కళ్యాణం' రాసారు. దాని తర్వాత ఆహ్, 'నేనే నేనే' అని ఒక పాట రాసారు దాని తర్వాత. అండ్ యాహ్! జస్ట్
ఆల్ అరౌండ్ అంటే ఒక మంచి సినిమాకి ఏముండాలంటే 'సీతారామ'కి ఉంది. కుప్పలు కుప్పలుగున్నాయి. సో, ఐ లవ్డ్ ఇట్. లవ్డ్ ఇట్ అంటే లవ్డ్ ఇట్. లవ్ యూ 'హను రాఘవపూడి.' ఆడ హేటర్ నుండి ఫ్యాన్‌గా చేసిన ఒక సినిమా అంటే ఇదేనేమో. సో, ఫుల్ క్రెడిట్. ఆ నెక్స్ట్ సినిమా కోసం నేను ఈగర్‌లీ వెయిటింగ్. మళ్ళీ ఏ మాయ చేశా అనేది నేను ఎదురు చూస్తున్నాను. సో, అదైతే నేను చూడలే. నంబర్ 3 ఇది కాంట్రోవర్షియల్ అని గాని నాకైతే నచ్చింది. ఎందుకంటే నేను చెప్తా 'భీమ్లా నాయక్.' ఈ సినిమా నంబర్ 3 ఈస్ 'భీమ్లా నాయక్' బెస్ట్ మూవీస్‌లో. 'భీమ్లా నాయక్' ఒక వారానికి ముందు 'అయ్యప్పనం కోశం' చూసా ప్రైమ్‌లో. చూసే కొద్దీ ఓకే. ఇది ఒక మంచి మాస్ సినిమాగా తీయొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు నాకు 'బీజు మేనన్' అంటే ఇష్టం. 'బీజు మేనన్' అంటే నేను ఆయన మలయాళం సినిమాలు నేను చూడలేదు. 'బీజు మేనన్' అంటే 'ఖతర్నాక్' సినిమా, 'రణం' సినిమా గుర్తొస్తాయి. ఆహ్, ఆహ్, ఆ విధంగా నాకు తెలుసు. సో, అది చూసే కొద్దీ 'అయ్యప్పనం కోశం' చూస్తున్నా. అండ్ నాకైతే సినిమాల్లో చాలా డ్రాగ్ చేసింది. అంటే అప్పుడప్పుడు మధ్య మధ్య ఆడ 3 గంటలు ఉంటది సినిమా. ఈజీగా ఒక అరగంట లేకపోతే 40 నిమిషాలు లేపేయొచ్చని అనిపించింది. దాని తర్వాత వాళ్ళు రీమేక్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్, రానా డగ్గుబాటితో. అండ్ దెన్ దాని తర్వాత త్రివిక్రమ్ అది స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా చెప్తున్నారు. ఆ తర్వాత సాగర్ కే చంద్ర డైరెక్షన్ అని చెప్పారు. సితార్ ఎంటర్‌టైనర్స్ ద్వారా నిర్మాత. ఓకే అనుకున్నా. ఫస్ట్ పార్టొచ్చింది. పాటొచ్చినప్పుడు మా ఫ్రెండ్ గాడు మాకు టెక్స్ట్ జేసి వన్ ఆఫ్ ద వర్స్ట్ టైటిల్ సాంగ్స్ అన్నాడు. ఓకే. ఒకసారి జూద్దాం అని జెప్పా. ఫస్ట్ టైమ్ విన్నా. చాలా స్లోగా అనిపించింది. సెకండ్ టైమ్ విన్నా. పాట బావుందే అనుకున్నా. ఇంకో ఒక 10 సార్లు ఇనిన తర్వాత, "అరేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పాట బావుంది. జస్ట్ స్లోగా ఉంటే బాలేదని అర్థమేనా?" అని జెప్పి ఆ పాటకి చాలా ఊపొచ్చింది. కానీ స్క్రీన్ మీద జూసినప్పుడు వరస్ట్‌గా అనిపించింది. అండ్ దెన్ పాటలైతే బావున్నాయి సినిమాకి. అండ్ దెన్ మొత్తానికి సినిమా వచ్చింది. అండ్ సినిమా చూసే కొద్దీ ఐ లవ్డ్ ఇట్. బికాజ్ ఇట్స్ లైక్ క్వింటెసెన్షియల్ జస్ట్ తెలుగు కమర్షియల్ మూవీ. ఒక మాస్ మూవీ గదా! సో, దానికుండే ఒక ఎలివేషన్స్, దానికుండే డైలాగులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నిట్లితో పోలిస్తే ఆల్‌మోస్ట్ దాదాపు ఒక 10 సంవత్సరాలు ఐ థింక్ 'అత్తారింటికి దారేది' తర్వాత ఆర్ 'గబ్బర్ సింగ్' తర్వాత నాకిదే మంచిగా అనిపిచ్చింది. బికాజ్ దీనిలో మంచి రీవాచ్ వాల్యూ ఉంది. అండ్ ఆయన యాక్టింగ్ గూడా చాలా బావుంది. దాని తర్వాత 'రానా దగ్గుబాటి' యాక్టింగ్ అయితే చింపేశాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ నాకైతే. సో, ఐ లవ్డ్ ఇట్. అంటే ఇద్దరి మధ్య ఉండే ఒక ఈగో అండ్ 'రానా' అండ్ 'పవన్ కళ్యాణ్' ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో చూడడం, వాళ్ళిద్దరి మధ్య గొడవలు, అది మొత్తం ఆ యాంగ్జైటీ మొత్తం అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ మొత్తం వాళ్ళు బాగా మెయింటైన్ చేసారు. దాని తర్వాత జనాలకి చెప్తారంటే, "నో మ్యాన్ ఐ డిడ్ంట్ లైక్ దిస్ మూవీ బికాజ్ పవన్ కళ్యాణ్ భజన." ఓకే. అది నీ ప్రాబ్లమ్. దాన్ని నన్నే చేయమంటావు. నువ్వు నచ్చకపోతే నేనేం చేయాలి? నాకైతే తెగ నచ్చింది. ఎందుకంటే నే నాకు సర్టెన్ స్టైల్ ఆఫ్ మూవీస్ ఇష్టం అండి. అండ్ ఈ సినిమాల్లో దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మై టైప్ ఆఫ్ మూవీ. మంచి ఆహ్, మంచి డైరెక్షన్ ఉండాలి. మంచి సీన్స్ ఉండాలి. మంచి మంచిగా మంచి డైరెక్షన్ ఉండాలి. మంచి సీన్స్ ఉండాలి. మంచి మంచి ఆహ్, ఆపర్చునిటీస్ ఆపర్చునిటీసా? మంచి ఫైట్‌లుండాలి. అసలు దాని తర్వాత ఆ 'కొక్కరి దేవ' అది మొత్తం ఉంటది గదా! ఏదో మైథలాజికల్‌గా చూపించడానికి వాళ్ళు ప్రయత్నించారు గానీ, మొత్తానికైతే ఆహ్, ఏంటది ఐ లవ్డ్ అంటే మొత్తం వాళ్ళు షూట్ చేసే విధానం. 'రవికేశ్ చంద్రన్' గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఏదైనా వరుసగా నో ఇట్స్ తెలుగు డెబ్యూ వాస్ 'భరత్ అనే నేను.' అనుకోని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుండి బయటకొచ్చారు. దాని తర్వాత 'తిరుగు' గారు మొత్తం ఫినిష్ చేశారు. బట్ ఈ సినిమాకి ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ అయితే 'ప్రసాద్ మురాల' గారు. ఆయన వదిలేసి 'రవికేశ్ చంద్ర' గారు వచ్చారు. సో, ఇదైతే రోల్ రివర్స్ అనమాట. సో, 'రవికేశ్ చంద్ర' వచ్చి మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఆల్సో ఒక వెస్టర్న్ సినిమా లాగా ఉంటది. సో, ఇట్ వాస్ అమేజింగ్ టు సీ అండ్ చాలా గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్‌లో. అండ్ దాని తర్వాత 'తమన్' వన్ ఆఫ్ తమన్‌స్ బెస్ట్ కెరీర్ బెస్ట్ వర్క్స్. పాటల పరంగా అండ్ దెన్ బీజీఎం పరంగా బీజీఎంఏ నీకు గూస్ బంప్స్ వస్తాయి సినిమా మొత్తం. అండ్ ముఖ్యంగా 'రానా' మొత్తం అడవిలోకెళ్ళినప్పుడు ఆ బీజీఎం, క్లైమాక్స్ బీజీఎం అదంతా ఐ థింక్ 'ఎల్లమ్మ' అని ఒక బీజీఎం వస్తది క్లైమాక్స్‌లో. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనేదో కనెక్ట్ చేస్తూన్నా. ఓకే. ఈడు ఇట్లా చేసుంటాడు, అట్లా చేసుంటాడు, అట్లా చేసుంటాడు గదా! ఆ తర్వాత వాళ్ళేం చెప్పారంటే, "అరే! నువ్వు ఒక ట్రైబల్ పిల్లని పెళ్లి చేసుకున్నావు గదా! అదే సంయుక్త మీనన్ ఉంటది." నేనేదో అనుకున్నా. ఓకే. వి లైక్ ఓ ఓకే. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు ట్రైబల్ పిల్లలు కాబడతారు.
దాని తర్వాత మొత్తానికి అమ్మాయొస్తది. అమ్మాయొచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఏస్తారు. అంటే నేను అనుకోలేదు. రివ్యూస్‌లో ఏం రాసారంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్‌లో క్లైమాక్స్‌కి కనెక్ట్ చేసాడు. నాకైతే మంచిగా అనిపించింది. అంటే రైటింగ్ బావుంది. సినిమా బావుంది. మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకేం కావాలి నీకొక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాలో. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో, నాకైతే చాలా నచ్చింది. ఐ లవ్డ్ 'భీమ్లా నాయక్.' సో, నంబర్ 2, 3 ఎందుకు పెట్టానంటే 'సీతారామం' దానికంటే బావుంటది కాబట్టి. బట్ రైటింగ్ పరంగా అండ్ ప్రొడక్షన్ పరంగా అన్ని విధాలుగా చూస్తే ఐ లవ్డ్ 'భీమ్లా నాయక్.' అండ్ చాలామంది ఏం చెప్పారంటే ఇది 'త్రివిక్రమ్' సినిమాని ఘోష్ డైరెక్ట్ చేశారు. అది ఎంతవరకు నిజం నాకు తెలీదు. బట్ ఉన్నంత సేపు లేకపోతే మాట్లాడినంత సేపు అంటే ఆ డైలాగ్స్ నీకు తెలిసిపోతది. బట్ ఐ థింక్ అది వేరే విషయం. సో యాహ్! దట్స్ అబౌట్ 'భీమ్లా నాయక్.' బట్ యాహ్! లవ్డ్ ఇట్. దట్స్ నంబర్ 3. నంబర్ 4 'అశోకవానంలో అర్జున్ కళ్యాణ్.' నేను ఎప్పుడో చెప్తున్నా నాకు 'విశ్వక్ సేన్' అంటే పెద్దగా ఇష్టం లేదు. ఈ సినిమా నాకసలు చూసే ఇంట్రెస్ట్ గూడా లేదు. బట్ టీజర్ చూసాను. పాటలు గూడా బాగున్నాయి. అది చూసినంత కొద్దీ అరే! ఇదేదో కొంచెం బాగుంది అని చెప్పి ఐ థింక్ జూన్ టైమ్‌లో 'ఆహాలో' వచ్చింది. సో, అందరూ బాగున్నారు, బాగున్నారు అని జెప్పారు. దాని తర్వాత ఓకే. మనం చూద్దాం అని జెప్పి ఐ థింక్ సినిమా చాలా లెంగ్తీగా ఉంటది నాకు తెలిసినంత వరకు. అంటే ఎప్పుడైపోతదిరా బాబు అనుకున్నా. బట్ మొత్తానికి చాలా రోజుల నుండి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మేము మిస్ అవుతున్నాం. అంటే ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ సినిమా గదా! సో, 'అశోకవనంలో' చూస్తున్నా వాళ్ళేదో వాళ్ళేదో అంటారు. ఈ పెళ్లి కోసం వస్తాడు, పెళ్లి చూపుల కోసం వస్తారు. కామెడీ అయితే అంటే 'కడంబరి కిరణ్' అండ్ 'గోపరాజు రామన్న' వీళ్ళిద్దరు సినిమా మొత్తం లేపుతున్నారు. అసలు 'గోపరాజు రామన్న' ప్రతి సీన్ అయితే నేను పగలబడి నవ్వా. ఎంత యాక్యురేట్‌గా ఒక ఫ్రస్ట్రేటెడ్ అంకుల్ అలా యాక్ట్ చేస్తారంటే అట్లా యాక్ట్ చేస్తారు. అండ్ 'అవాక్' అంటే 'అశోకవనంలో అర్జున్ కళ్యాణ్.' కొంచెం వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో మొత్తం ట్విస్ట్ ఉంటది. అంటే ఈ అమ్మాయితో పెళ్లి చూపులకొస్తే మొత్తానికి ఆహ్, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు చెల్లితో ప్రేమలో పడతాడు ఈడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఈడు అర్థం చేసుకొని అండ్ సెకండ్ హాఫ్‌లో మొత్తం చాలా మంది నాకు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళేం చెప్తారంటే 'అశోకవనంలో' యాక్చువల్లీ థ్రిల్లర్ సినిమా. ఎందుకంటే అది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ మొత్తం వేరే దాంట్లో వెళ్తూనే ఉంటది. అంటే నాకైతే సినిమా లెంగ్తీగా అనిపించింది. కొంచెం స్లోగా ఉంటది ఎక్కడెక్కడో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ మన యంగ్‌స్టర్స్‌కి అండ్ అంటే ప్రతి తెలుగు ఫ్యామిలీలో తెలుగింట్లో ప్రతి ఒక్కడు ఫేస్ చేసే ప్రెషర్స్. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఆహ్, యూ నో ఒక అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇది చేస్తావు, అది చేస్తావు. అంటే పెద్దవాళ్ళకైతే ఐ థింక్ ఇదెలా చెప్పాలి? పెద్దవాళ్ళకైతే వాళ్ళ అప్బ్రింగింగ్ అలాంటిది. సో, వాళ్ళ అప్బ్రింగింగ్ అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ విలువలు మా మీద రుద్దడానికి లేకపోతే తోసేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అదైతే నేను చాలా రిలేట్ అయ్యాను. And దాని తర్వాత 'విశ్వక్ సేన్' యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. ఓకే. ఈయన మంచి టాలెంటెడ్ ఉన్న ఒక మనిషి. అంటే కేవలం ఆయన మంచిగా యాక్టింగ్ చేస్తే బయట ఎక్కువ మాట్లాడకపోతే జనాలు ఆయన మీద ఇష్టం ఇంకా పెరిగేది కదా! అని చెప్పి అంటే ఈయన నేనెలా చూస్తానంటే మంచిగా యాక్టింగ్ చేసి ఓకే. మంచిగా చేశాడురా! అని అనిపించుకొని నెక్స్ట్ డేకొచ్చేసరికి ఏదో ఒకటి మళ్ళీ ఏదో హ్మ్, న్యూస్‌లో ఆయనుంటారు. ఎందుకంటే ఓకే. 'విశ్వక్ సేన్' ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పాడు అని చెప్పి. అరే! నాన్న నేను నాకు తెలిసి ఇది ఆయన వినరు. విన్నా గూడా ఆయనేం పట్టించుకోరు. కానీ 'విశ్వక్ సేన్' గురించి ఒకటే చెప్తా. ఆయన మంచిగా యాక్టింగ్ జేసి అండ్ పీఆర్‌గా మంచిగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడంటే, ఈ కొత్త జనరేషన్‌లో యాక్టర్స్ ఉన్నారు గదా! హి విల్ బ్లో ఆల్ ఆఫ్ దెమ్ ఔట్ ఆఫ్ ద వాటర్. బికాజ్ మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది. బట్ ఆఫ్ స్క్రీన్‌లో జేసి అంటే ఆన్ స్క్రీన్‌లో జేసిండంటే డౌన్ అండ్ అవుతుంది. బట్ అది తప్ప మనం పక్కన పెడితే దీంట్లో 'రితికా నాయక్' ఎక్సలెంట్ యాక్టింగ్ జేసింది. దాని తర్వాత 'రుక్షాత్ ధిల్లన్' అది మన 'నాని' ఏం సినిమారా? ఆ! 'కృష్ణార్జున యుద్ధం' గదా! 'కృష్ణార్జున యుద్ధంలో' పెద్దగా రోల్ ఏం లేదు. దాని తర్వాత 'అశోక్ సెల్వన్' ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. నాకైతే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్ అందుకే. అండ్ బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఆ రైటింగ్ అండ్
ఆ సినిమాకుండే ఒక అండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ పరంగా అయితే ఈ సినిమా ఈ ఇయర్‌లో 'ఈ వేడుక' అని ఒక పాటుంటది. ఆ పాట ఎంత సూదింగ్ ఉంటదంటే అంత సూదింగ్ ఉంటది. అసలు సినిమాలో ట్విస్ట్ పార్ట్ అంటే ఇంక అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ అది వినిన తర్వాత ఇంకంతే. పాటతో నేను ప్రేమలో పడిపోయా. బట్ 'రితికా నాయక్' యాక్టింగ్ అయితే అందరు ఫాన్స్ అయ్యారు. అందరూ ఫిదా అయ్యారు. అండ్ జస్ట్ ఇందాకడ చెప్పినట్టు ఒక చాలా రిలేటబుల్ అండ్ మంచిగా రాసిన ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ చాలా ఏళ్ళ తర్వాత. సో, ఐ లైక్డ్ 'అశోకవనం.' నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఆఫ్‌కోర్స్ అది 'ఆహాలో' ఉంది. 'ఆహా' ఉండకపోతే 'ఎంతూజిన్‌లో' ఉంటది. సో, 'ఎంతూజిన్‌లో' మీరు వెళ్లి చూడొచ్చు. సో, థట్ ఈస్ వాట్ 'అశోకవనంలో.' నంబర్ 5 నా టాప్ 5 బెస్ట్ మూవీస్‌లో అయితే ఐడ్ గో విత్ ఒకే ఒక జీవితం. ఎందుకంటే టైమ్ ట్రావెల్ సినిమాలనేది తెలుగులో చాలా తక్కువ. అండ్ వాళ్ళు జేసే కొద్దీ ఈదర్ వాళ్ళు మంచిగా తీస్తారు, లేకపోతే చాలా వరస్ట్‌గా మిస్‌ఫైర్ అవుతారు. ఒకే ఒక జీవితంకొచ్చేసరికి 'శర్వానంద్' బ్యాక్ టు బ్యాక్ 6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారాయన. సో, ఎలాగైనా 'శర్వా'కి హిట్ ఇవ్వాలని 'శ్రీ కార్తిక్' అని ఒక కొత్త డైరెక్టర్‌తో చేతులు కలిపి ఒక తెలుగు, తమిళ్ బైలింగ్యువల్ తీసి ఒకే ఒక జీవితం తీశారు. ఒకే ఒక జీవితం సినిమా గురించి అరే! మంచిగుందిరా అని జెప్పారు. దాని తర్వాత మన 'బార్బెల్' పిచ్ రివ్యూస్ ఉంటారు గదా! ఆయన గూడా ఒచ్చి అరే! సినిమా బావుందిరా అని జెప్పారు. సినిమా జూశాను. ఈ సినిమాకుండే ఒకే ఒక మైనస్ అండి. ఆహ్, అంటే 2 మైనస్‌లు. ఒకటి సినిమా పేసింగ్ చాలా స్లోగుంటది. సెకండ్‌దయితే నాకైతే సినిమా కొంచెం లెంగ్తీ అనిపిచ్చింది. బట్ మొత్తానికి వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్, రైటింగ్ అండ్ యాక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా జెప్పాలంటే 'ప్రియదర్శి' 'పెళ్లి చూపుల' తర్వాత ఆల్‌మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆయన్ని వేస్ట్ జేశారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 'జాతిరత్నాల్లో' ఓకే. మంచిగా ఒక బ్రేక్ ఇచ్చింది. 5 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత ఓకే. ఇంకా ఈయన మంచి సినిమాలో ఉన్నారు. ఇంకెప్పుడు ఒక బ్రేక్ వస్తదంటే మొత్తానికి ఏంటది ఆహ్, హ్మ్, మొత్తానికి ఈ సినిమాలో వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత 'వెన్నెల కిషోర్' ఆల్‌మోస్ట్ ఆయన ప్రతి సినిమాలో ఉన్నారాయన. బట్ అన్నీ ఒకటే రొటీన్ రొట్ట క్యారెక్టర్స్ ఇస్తారు. అంటే మంచిగా లాఫింగ్ ఇచ్చే ఒక క్యారెక్టర్ అంటే మంచిగా ఎంటర్‌టైన్ చేసే క్యారెక్టర్ ఎవడైనా చేసాడంటే నాకు తెలిసినంత వరకు 'గీత గోవిందం' తప్ప 'వెన్నెల కిషోర్‌కి' మంచిగా వచ్చిన ఒక రోల్ అంటే ఐ థింక్ ఇదే. అంటే జనాలకి గుర్తుండే ఒక రోల్. డెఫినైట్‌లీ నా మైండ్ ఇంకెక్కడో లేదు. ఈ జాతిరత్నాల్లో గూడా ఆయనున్నారు గదా! సో, ఐ లైక్ జాతిరత్నాల్లో 'వెన్నెల కిషోర్' వాస్ ఫైర్. సో, జాతిరత్నాల తర్వాత అంటే వీళ్ళిద్దరికీ 'ప్రియదర్శి' అండ్ 'వెన్నెల కిషోర్‌కి' జాతిరత్నాల తర్వాత చాలా బాగుండేది. ఆ తర్వాత బట్ యాహ్! సినిమా జరిగే కొద్ది అండ్ ఇంకోటి ఆ కాన్సెప్ట్. ఈ పెద్దవాళ్ళు వాళ్ళు యంగర్ సెల్వ్స్‌ని కలవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ సీన్స్ గానియండి, దాని తర్వాత నాజర్ వాళ్ళ క్యారెక్టర్ గానివ్వండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ క్యారెక్టర్. లైక్ మిస్టీరియస్ అండ్ స్కేరీ అట్ ద సేమ్ టైమ్. నాకైతే అట్లా అనిపించింది. అండ్ గ్రాఫిక్స్ అయితే ఫర్ ఎ ఫిల్మ్ ఆఫ్ దిస్ బడ్జెట్ అండ్ ఆ లుక్ గానివ్వండి, సినిమాటోగ్రఫీ గానివ్వండి, మ్యూజిక్ గానివ్వండి, ఎడిటింగ్ గానివ్వండి చాలా అంటే చాలా బాగుండే. అంటే కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే బాగుండేది. ఈ సినిమా పేసింగ్ గూడా కొంచెం బావుంటే సినిమా ఇంకా చాలా బావుండేది అని అనిపిచ్చింది. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే 'శర్వా' చింపేసాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 'అమ్మ' అనే ఒక సాంగ్ ఉంటది గదా! దాంట్లో ఒక సీన్ ఉంటది. ఆయన ఒక ముద్దు తీసుకుంటారనమాట. ఆ తర్వాత ఆయన కళ్ళల్లో ఒక ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్ అండ్ కన్నీళ్లుంటాయి దాంట్లో. ఆ ఒక్క సీన్‌లో ఓకే. 'శర్వ మళ్ళొచ్చాడురా! అరే! శర్వ వచ్చాడురా!' అని అందరూ ఆ మొమెంట్‌లో వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. అండ్ దెన్ దాని తర్వాత 'అమల' యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఆయన ఫాదర్‌గా చేసిన ఒక రోల్ ఉంటది గదా! ఆయన కూడాది చాలా బావుంటది. అది నేను ఇందాకడ చెప్పిన 'ప్రియదర్శి' అండ్ 'వెన్నెల కిషోర్' చించేశారసలు. చాలా అంటే చాలా బావుంది. ఆహ్, సో యాహ్! ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఒక డిఫరెంట్ అటెంప్ట్. బట్ వెరీ, వెరీ నైస్ అటెంప్ట్. అండ్ ఇది ఎలా చెప్పాలంటే ఆహ్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాలో హీరోయిన్ లేదు అని ఒక రిలీఫ్ ఉండేది. 'రితు వర్మ' ఉంది. ఎందుకుందో నాకు తెలుసు. బట్ ఆమెకుండే ఒక ఇంపాక్ట్ అంత గొప్పగా అలాంటిదేం లేదు. అండ్ జస్ట్ క్యారెక్టర్ పరంగా ఏ హీరోయిన్ రాకుండగా, ఇది చేయడం కాకుండా, మంచి మంచి పాటలు లేకుండా అంటే ఒక రిఫ్రెషింగ్ అనిపించింది సినిమా.
అంటే కొన్ని సినిమాలుంటాయండి. వాళ్ళు పర్ఫెక్ట్ టైమ్‌లో వస్తారు. పర్ఫెక్ట్ టైమ్‌లో వచ్చినప్పుడు ఓకే. ఇది దీనికంటే మనం చూసే రొట్ట కంటే రిఫ్రెషింగ్ ఉంది గదా! సో, మాకు మంచిగా అనిపిస్తది. ఐయామ్ నాట్ సేయింగ్ ఒకే ఒక జీవితం అలాంటిది గాబట్టి, ఒకే ఒక జీవితం జెన్యూన్‌లీ చాలా మంచి సినిమా. నాకట్లా అనిపించింది. సో, ఐ లవ్ ద ఫిల్మ్. ఐ లవ్డ్ ఇట్. సో, ఒకే ఒక జీవితం వాస్ వెరీ యూనిక్ అండ్ వెరీ కూల్ అటెంప్ట్. సో, కంగ్రాచ్యులేషన్స్ టు ది టీమ్. వాళ్ళు మంచి 6 సంవత్సరాలు గాదు. ఆల్‌మోస్ట్ 6 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత అంటే ఆయన లాస్ట్ హిట్ మూవీ వాస్ 'మహానుభావుడు.' యెస్, ఆ సినిమా హిట్ అయింది. 'మహానుభావుడు' తర్వాత ఆల్‌మోస్ట్ 5 సంవత్సరాలు టు ది డే 'ఒకే ఒక జీవితం' రిలీజ్ అయ్యి అంటే ఆ టైంలో రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ కొట్టింది. సో, హ్యాపీ ఫర్ శర్వానంద్. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ 'ఒకే ఒక జీవితం.' సో, దట్ కంక్లూడ్స్ ద బెస్ట్ మూవీస్. ఇప్పుడు మనం యావరేజ్ సినిమాలకొస్తే ఆహ్, యావరేజ్ సినిమాలకొస్తే ఐ గో విత్ 'మేజర్'. ఆహ్, మే ఎందుకు యావరేజ్ అంటే ఆహ్, చాలా అంటే గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి సినిమాలో. బట్ నాకెందుకో లైక్ ఇది నిజంగా జరిగిందా? లేకపోతే ఇంత ఉందా? అని జెప్పి అంటే చాలామంది ఫ్రెండ్స్ అమేజింగ్ అని జెప్పారు. ఓకే. అమేజింగ్ అని పెట్టి నేను సినిమాలోకెళ్ళి అంత అమేజింగ్ ఏం లేదు. బట్ సినిమాకు రిక్వైర్డ్‌గా ఉన్న ఒక రైటింగ్, ఎమోషన్ అండ్ ఆ గ్రాండ్ స్కేల్ ఏదైతే ఉందో అంటే జస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇది మహేష్ బాబు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి, ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండేది. అంటే అంతేం లేదు. బట్ వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి ఇట్ లుక్డ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. అంటే లుక్డ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. తర్వాత 'అడవిశేష్' యాక్టింగ్ లైక్ మొత్తం సినిమాలో అదొకటే డామినేట్ చేసేది. లైక్ వన్ మ్యాన్ షో అనుకో. బట్ కొంతమందికి ఏంటంటే బయోపిక్ తీసినప్పుడు అంటే లైక్ మాసిఫైడ్ బయోపిక్ ఇది చేసి, అది చేసి ఇదంతా ఉంటది గదా! నాకు కూడా అదే కొంచెం ఒక డౌటొచ్చింది. ఓకే. లైక్ ఈ సినిమా అసలు ఇదంతా లైక్ జరిగిందా? లైక్ చేసే కొద్దీ అండ్ చూసే కొద్దీ అసలు ఇది ఎప్పుడు జరిగింది? వీడు నిజంగా ఇంతమందిని చంపాడా? ఇది చేసా, అది చేశాడా? ఇప్పుడు ఏమన్నా మెచ్చుకోవాలంటే ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాలో. ఎందుకంటే ఆర్ట్ డైరెక్షన్ చేసిన అవినాష్ కొల్లాకి ఆ మొత్తం తాజ్ హోటల్ మొత్తం రీక్రియేట్ జేశారు. లిటరల్లీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారని నీకొక ఫీలింగొస్తది. అది ఒక మాస్టర్ పీస్ సెట్ అసలు. ఎంత గొప్పగా చేశారంటే. బట్ ఆ సినిమాకుండే ఒక రిక్వైర్డ్ ఎమోషన్స్ గానివ్వండి, పేట్రియోటిజం గానివ్వండి, యాక్టింగ్ గానివ్వండి, స్టోరీ గానివ్వండి, రైటింగ్ గానివ్వండి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇంకేమైనా మిస్ అవుదా సినిమాటోగ్రఫీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ ఈ సినిమాకి పనిచేశారు. 'అడవిశేష్' లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి ఆయన పనిచేశారు. 'ఎవరు' అండ్ 'మేజర్', 'వంశీ పచ్చిపులుసు'. ఆయన 'వరడు కావాలని' సినిమా కూడా చేశారు. వన్ ఆఫ్ బికమింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో, ఆయన సినిమాకి చాలా మంచి లుక్ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా బావుంటది. బట్ అండ్ దెన్ ఎమోషన్స్ ఆర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే లాస్ట్‌లో 'ప్రకాష్ రాజ్' గారు, 'రేవతి' గారు ఇచ్చే ఆ ఎమోషన్స్ అంటే వాళ్ళు న్యూస్ చూసిన తర్వాత వాళ్ళిద్దరు బ్రేక్ డౌన్ అయిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం. దానంతా 'ప్రకాష్ రాజ్' లాస్ట్‌లో ఒక స్పీచ్ ఇస్తారు. అండ్ దెన్ నీకేం రియలైజ్ అవుతావంటే మేజర్ సందీప్ వాస్ ఎ హీరో. లిటరల్ ఒక హీరో. సో, నీకు గూస్ బంప్స్‌తో, ఎమోషన్స్‌తో దాని తర్వాత ఏడుపుతో సహా ఒక మంచి క్లోజింగ్ ఇచ్చారు. బట్ జస్ట్ నాకెందుకో లైక్ చూసే కొద్దీ అమేజింగ్ అనిపించలేదు. బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ, వెరీ గుడ్ ఫిల్మ్. బట్ ఐ వుడ్ పుట్ ఇట్ ఇన్ ఐ గెస్ యావరేజ్ కేటగరీ. యావరేజ్ అంటే డజంట్ మీన్ దట్ ఇట్స్ బ్యాడ్. జస్ట్ డజంట్ మీన్ దట్ ఇట్ వాస్ అమేజింగ్. సో, ఇట్స్ ఇన్ ద సెకండ్ టియర్. దాని తర్వాత నంబర్ 2 అంటే 'సుందరానికి'. చాలామంది ఈ సినిమా మాస్టర్ పీస్ అంటారు. ఇది అంటారు, అదంటారు. ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ జూసా 'వివేక్ ఆత్రేయతో'. ఐ థింక్ ఇది 'రామ్ వెంకట్ శ్రీకర్' సినిమా ఎక్స్‌ప్రెస్ రౌండ్ టేబుల్ జేసాడు కొత్త డైరెక్టర్స్‌తో. ఆయన ఏం జెప్పారంటే, ఇప్పుడు జనాల అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. అండ్ దాంట్లో నువ్వేం జేయాలంటే, నువ్వు రాసే విధానం, లేకపోతే నువ్వు చెప్పే విధానం ఒక కథ. లైక్ ఆ షార్ట్ స్పాన్‌లో నువ్వు తీయాలి. లేకపోతే జనాలు డిస్కనెక్ట్ అవుతారు. అది యాప్ట్‌గా సెట్ అయింది 'అంటే సుందరానికి' సినిమాకి. ఈ సినిమా థియేటర్‌లో జూసాను. అండ్ నేను దీనికి యాక్యురేట్‌గా చెప్పాలంటే, 'జీవీ' రివ్యూ చదివాను దీనికి. ఆయన యాప్ట్‌గా చెప్పారు. అదేంటంటే, ఈ సినిమాలో దాదాపు ఒక 9 క్యారెక్టర్‌లుంటారు. 9 క్యారెక్టర్స్ ఉండడం వల్ల, నీకు సినిమా లైక్ స్క్రీన్ ప్లే అది ఎక్స్‌టెండ్ అవుతూనే ఉంటది.
ఓకే. ఇప్పుడు సుందర్ ఉంటాడు. దాని తర్వాత లీల ఉంటారు. దాని తర్వాత సుందర్ వాళ్ళ అమ్మ, నాన్న ఉంటారు. దాని తర్వాత లీల వాళ్ళ అమ్మ, నాన్న ఉంటారు. మధ్యలో జోసెఫ్ గాడొస్తాడు. మధ్యలో హర్షవర్ధన్ ఒస్తాడు. మధ్యలో అనుపమ ఒస్తది. ఆ! దాని తర్వాత మధ్యలో ఇంకెవడొస్తాడురా? ఆ తర్వాత రాహుల్ రామకృష్ణ వస్తాడు. ఎందుకిదంతా? అరేయ్! నువ్వు ఏమైనా జేసినావంటే ఈజీగా ఈ సినిమాల్లో ఒక అరగంట లేపేయొచ్చు. అది గాకుండా 3 గంటలు రామ్ కామ్. దాని తర్వాత ఇంటర్వ్యూలు జూసినా, ఇది జేసినా, అది జేసినా. 'నానికి' లైక్ ఒక సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాకనిపించింది. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వ్యూ. ఆయన, ఆయన జెప్తారు. వివేక్ ఆత్రేయ నా దగ్గరకొచ్చి "సార్ ఇట్లా జేశారు, అట్లా జేశారు" అని జెప్పారు గదా! సో, నేను అంటే "వివేక్ నేను ఎడిటింగ్ రూమ్‌కొస్తానా, నేను ప్యాడ్ తీసుకొని, పెన్ తీసుకొస్తానా ఏమైనా నోట్స్ రాయాలంటే." ఆయన ఎడిటింగ్ రూమ్‌లో మొత్తం సినిమా జూసారు. ఒక్క నోట్ గూడా రాయలేదు. "నువ్వు సినిమా తీసేయి" అని జెప్పారు. అంటే వి ఆల్ లైక్ 'నాని' గారు. బట్ 'నాని' గారు ఈసారి జూసినప్పుడు నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. 3 గంటలు రామ్ కామ్ అంటే ఎవడు జూసాడురా? ఎస్పెషల్లీ ఈ టైం దాని మీద సినిమా జూసే కొద్దీ ఓకే. ఏదో మంచిగా నడుస్తుంది. దాని తర్వాత నవ్వుతున్నారు, నవ్వుతారు. క్లీన్ కామెడీ సిట్యుయేషన్. బట్ ఆ సిట్యుయేషన్ అంతా రిపెటిటివ్‌గా అవుతాయి. అంటే 'నాని' హర్షవర్ధన్‌తో మాట్లాడడం, ఇది జేయడం, అది జేయడం. దాని తర్వాత అనుపమ దగ్గరికెళ్ళి ఆమెతో మాట్లాడు, ఇది జేయడం, అది జేయడం. అంటే సినిమాలో డీటెయిలింగ్ అండ్ రైటింగ్ అంటే చాలా కొర్కిగుండేది కొర్కే అనను. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా మందికి ఫాన్స్ అయ్యారు. యూ నో ఇ ఇ ఇవన్నున్నాయి. అంటే వివేక్ ఆత్రేయ పెట్టే పట్టుదల అండ్ తీసుకునే కష్టం మనం మెచ్చుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ కొన్నిసార్లు పెట్టే కష్టం అండ్ పెట్టే శ్రద్ధ అది లైక్ పెర్ఫార్మన్స్‌లో అది అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. సో, అసలు సినిమాయే 3 గంటలు ఉన్నప్పుడు, అది గూడా ఒక ఇలాంటి సినిమాకి అసలు వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఓకే. మనం ఇది జేద్దాం, అది జేద్దాం, అది జేద్దాం, ఇది జేద్దాం, ఇది జేద్దాం. ఓకే. అంటే మంచిగా స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు. మంచిగా అంటే ఇది నేను ఇప్పుడే 'గ్రేట్ ఆంధ్ర' రివ్యూ చదువుతున్నా. వాళ్ళ కరెక్ట్ అని నేనేం చెప్పట్లేదు. బట్ వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు. ఏంటంటే ఈ సినిమా ఆడియన్స్‌కి ఎడిట్ జేయాలంటే ఈజీగా ఒక ఒక అరగంట తీసేస్తారు. 30 నిమిషాలు తీసేస్తారు. దాని తర్వాత సినిమాలకి పెద్దగా పాటలేం లేవు. గుర్తుండిపోయే పాటలు. అరే! సినిమాలో బెస్ట్ సాంగే సినిమాల్లోనే లేదు. ఇంకా వాళ్ళేం జేస్తా ఇంక వాళ్ళేం జేస్తారు? వాళ్ళు ఇంకేం జేయరు గదా! సో, నాకట్లాగే అనిపించింది. సో, సినిమాలో బెస్ట్ పాట అంటే ప్రోమో సాంగ్ ఉంటది. 'శంకర్‌మది' అదసలు సినిమాలో ఆఖరికి లాస్ట్‌లో వచ్చేసరికి ఏదో ఒకటి జరుగుతది. అండ్ జస్ట్ సినిమా లైక్ ఓకే. ఇది ఎప్పుడైపోద్దిది? ఎప్పుడైపోతది? ఎప్పుడైపోతది? మధ్యలో ఒక సీన్ ఉంటది గదా! ఆ సీన్ ఏంటంటే వాళ్ళిద్దరు బండి మీద ఎళ్తుంటే వాళ్ళు గుద్దడానికి ఒక ట్రక్ వస్తది. లిటరల్లీ మా థియేటర్‌లో ఒకడు బయట అరిచి, "అరె! ఏందిరా ఈ లొల్లి" అని అని బయటకి అరిచాడు. దాని తర్వాత సినిమా ఇంకొక 20 నిమిషాలు ఎక్స్‌టెండ్ అవుతూనే ఉంటది. దాని తర్వాత భామ వీణ వాయిస్తది. ఓకే. నువ్వు వెళ్ళొచ్చు అని జెప్తారు. ఏమో! అంటే వాళ్ళేదో ప్రయత్నించారు. వాళ్ళేదో జేశారు. బట్ దాన్ని మాస్టర్ పీసు ఇది, అది దాన్నెట్లా లేపడానికి అరే! అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రా భయ్! నువ్వు జూడాలి. ఈ సినిమా కామన్ ఆడియన్స్ జూసినప్పుడు వాళ్ళకి నచ్చుతదా? వాళ్ళకి నచ్చలేదు. అందుకే అది సినిమా ఆడలేదు. సో నువ్వు ఇట్లా లేపి అట్లా ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'కలేజా' వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఆ సినిమాకి కామన్ మ్యాన్‌కి కనెక్ట్ అయిందా? లేదు. ఎందుకంటే తీసే విధానం జనాలకి నచ్చలేదు. వాళ్ళకి ఎక్కలేదు. ఇది గూడా అంతే. సో, థట్ ఈస్ వాట్ 'అట్టే సుందరానికి'. అదే యాక్టింగ్ అండ్ వాళ్ళు అటెంప్ట్ జేసేది మనం మెచ్చుకోవాలి గానీ, మొత్తానికి ఆ సినిమా నేను మళ్ళీ జూసినా అంటే నేను అస్సలు చూడలే. ఇంకోటి ఐ వాంట్ టు సే అబౌట్ 'అట్టే సుందరానికి' ఈస్ కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ అండ్ ఐ థింక్ ఆ విజువల్ ఎస్థెటిక్ ఏదైతుందో, ఈ సినిమా వాళ్ళకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో నాకు తెలీదు గానీ, దిస్ ఈస్ యూజువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్. ఈ సినిమా స్టార్ హీరో సినిమాల కంటే ఆహ్, మంచిగా లైక్ కనిపించింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా. సో, దానికైతే మనం వివేక్ ఆత్రేయ అండ్ ఆయన టీమ్‌కి ఫుల్‌గా మనం మెచ్చుకోవాలి. ఓకే. సో, థట్ ఈస్ వాట్ 'అంటే సుందరానికి'. నంబర్ 3 'బింబిసార'. అంటే కాన్సెప్ట్ బావుంటది. సినిమా అయితే అంటే ఇట్స్ క్లాసిక్ కేస్ ఆఫ్ ఎ ఫిల్మ్. కాన్సెప్ట్ చాలా బావుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 'కళ్యాణ్ రామ్' గారు మంచిగా యాక్టింగ్ చేశారు. అండ్ ముఖ్యంగా వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి, ఆ ఔట్‌పుట్‌కి ఎలాగో మనం మెచ్చుకోవాలి. అండ్ గ్రాఫిక్స్ అంతా లేవనుకో, బట్ వాళ్ళకుండే బడ్జెట్‌కి వాళ్ళు మంచిగా తీశారనేది మనం మెచ్చుకోవాలనిపించింది. దాని తర్వాత
ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. చాలా మంచిగా పేసీ ఎళ్తది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి జస్ట్ కంప్లీట్‌లీ స్లోస్ డౌన్. క్లైమాక్స్ చాలా డ్రాగ్ జేశారు. అండ్ మొత్తానికి ఏదో ఒక మంచిగా ఒక యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. బట్ 'కళ్యాణ్ రామ్‌కి' మంచిగా హిట్ వచ్చింది. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ వచ్చింది. దాని తర్వాత ఆగస్ట్‌లో బాక్స్ ఆఫీస్‌కి మంచిగా ఊపిరి పోసిన ఒక 2 సినిమాలు 'బింబిసార', 'సీతారామం' ఇంకో 3 సినిమా ఉంటది 'కార్తికేయ 2'. సో, ఆ రకంగా జూస్తే ఐ లైక్ ద ఫిల్మ్. బట్ మొత్తానికి కాన్సెప్ట్ అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం బావుంటే ఇంకా మంచిగా ఉంటదనేది నాకు ఒక బాధ ఉండేది. బట్ యాహ్! ఇట్ వాస్ నైస్ టు సీ. నాకెందుకో ఆ సినిమా ఎన్టీఆర్ గారు జేషుంటే సినిమా ఒక రేంజ్‌లో ఉండేదనిపించేది. బట్ ఏమో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు సీక్వెల్ తీస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జేసుకొని. బట్ మొత్తానికి ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెటర్ మూవీస్ ఈ ఇయర్ నాకట్లే అనిపించింది. దీనికి ర్యాప్ కొట్టాలంటే నంబర్ 4 'డీజే టిల్లు'. ఎందుకింత లోగా పెట్టానంటే ఆహ్, హ్మ్, నాకు ఎలా జెప్పాలి? చాలామంది జెప్తున్నారు గదా! ఇప్పుడు బేసిక్‌లీ తెలంగాణ మూవ్‌మెంట్ ఇది, అది అని వాళ్ళు జెప్తూనే ఉన్నారు. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అయితే ఐ థింక్ 'డీజే టిల్లు'. ఆహ్, బట్ మొత్తానికి ఏం జెప్పాలంటే ఇది వన్ మ్యాన్ షో. 'సిద్దు జొన్నలగడ్డ' వన్ మ్యాన్ షో. అంటే సిట్యుయేషన్స్ అండ్ కామెడీ క్రియేట్ జేసిందంటే తెలుగులో ఎప్పుడూ మంచి కామెడీ సినిమాలు రాయడం యెస్. అండ్ రావడం అనేది చాలా తక్కువ. అండ్ సో, ఆ విధంగా జూస్తే ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ జస్ట్ అంటే ఇట్ వాస్ ఫన్ వైల్ ఇట్ లాస్టెడ్. ఐ గెస్ ఫస్ట్ 2 అవర్స్ బావుంటది. దాని తర్వాత అన్నెసెసరీగా వాళ్ళు డ్రాగ్ జేశారు. అంటే వాడు హాస్పిటల్‌లోకొచ్చేసరికి క్లైమాక్స్ వరకు అసలు ఈ సినిమా ఎప్పుడైపోతదిరా బాబు అని నేను అనుకున్నా. బట్ ఆయన ఐ థింక్ క్యారెక్టరైజేషన్ అండ్ మొత్తం లైక్ మర్డర్ మిస్టరీ, క్రైమ్ స్టోరీ అంటే డైలాగ్సే బాగా వైరల్ అయ్యాయి. సో, నా ఫేవరెట్ ఏంటంటే, "నువ్వు నిజంగా ఈ క్వెషన్ అడుగుతున్నావా రాధిక" అని అడుగుతాడు కదా! సో, ఐ థింక్ యాక్టింగ్ పరంగా అండ్ జస్ట్ కామెడీ పరంగా సినిమా నచ్చిపోయింది. పెద్దగా స్టోరీ అనేది పెద్దగా ఏం లేదు. సో, ఐ వుడ్ గో విత్ 'డీజే టిల్లు'. లైక్ ఐ సెడ్ ఆ సినిమా యూ నో ఆ సినిమా రన్ అయ్యే కొద్దీ ఎంటర్‌టైనింగ్ ఉంటది గానీ, నేను మళ్ళీ జూస్తానా? అంటే ఐ ఐ డోంట్ థింక్ సో. సో, దట్ ఈస్ రీక్యాపింగ్ ద బెస్ట్ ఆఫ్ 2022. ఇప్పుడు బెస్ట్ సాంగ్స్‌కొద్దాం అంటే, ఇట్స్ వెరీ సింపుల్. బెస్ట్ సాంగ్స్‌తో మనం ర్యాప్ జేసి, మనం లుకింగ్ ఫార్వర్డ్ టు అదర్ మూవీస్ అని మేమెళ్దాం. సో, బెస్ట్ సాంగ్స్ అయితే స్టార్టింగ్ విత్ నంబర్ 10 'ఊరికే' ఆహ్, ఊరికే ఊరికే మనసే ఫ్రమ్ హిట్ 2 ఆఫ్‌కోర్స్ దీనికి మ్యూజిక్ కొట్టారు 'ఎంఎం శ్రీలేఖ' గారికి. అది కీరవాణి గారి సిస్టర్ అండి. ఆ తర్వాత ఈ పాట రాసినటువంటి కృష్ణకాంత్ గారికి. సో, ఐ రియల్లీ లైక్ ది సాంగ్ అండ్ ఫెల్ట్ ఇట్స్ వెరీ వెరీ క్యాచీ. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ థట్. నంబర్ 9 'అడవి గుసగుసలు' ఇది 'భీమ్లా నాయక్' సినిమాలో ఓపెనింగ్ సాంగ్. ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు 'మనీషా ఎర్రబాతిని' పాడింది. అండ్ లిరిక్స్ అయితే కాసర్ల శ్యామ్ గారికి. సో, ఇట్ వాస్ వెరీ వెరీ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ గాదు. ఇది ఆల్సో ఒక కంఫర్ట్ సాంగ్ లాగా అవుతది. ఇట్స్ వెరీ సూదింగ్. నేను అదే జెప్తా. సో, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ యాహ్! ఐడ్ గో విత్ థాట్. నెక్స్ట్ 'మారిపోయే లోకమంతా' ఫ్రమ్ 'ఒకే ఒక జీవితం' నంబర్ 8 ఇది సంగ్ బై 'కార్తీ'. 'కార్తీ' గారు గొంతు వింటుంటే నాకు 'హరిహరన్' గారు గుర్తొచ్చారు. సో, ఐ రియల్లీ లైక్ ద సాంగ్. బట్ 'మారిపోయే' ఈస్ రిటెన్ బై 'కృష్ణ చైతన్య' గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టిన 'జేక్స్ బిజాయ్' ఆఫ్ 'టాక్సీవాలా' ఫేమ్ ఈ సినిమాకి పనిచేశారు. సో, ఐ రియల్లీ లైక్ దిస్ సాంగ్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళు వాడుకునే ఇన్‌స్ట్రుమెంటేషన్ గానివ్వండి, అండ్ కంపోజిషన్ గానివ్వండి, వెరీ, వెరీ ఫ్రెష్ అనిపించింది. సో, ఐ వుడ్ గో విత్ థట్. నంబర్ 7 'తుఫాన్' ఫ్రమ్ 'కేజీఎఫ్ 2' ఈ సినిమా రాసినటువంటి 'రామజోగయ్య శాస్త్రి' గారికి అండ్ ఆఫ్‌కోర్స్ మ్యూజిక్ కొట్టిన 'రవి బస్రూర్' గారికి. అంటే ఒక అల్టిమేట్ హైప్ సాంగ్ అంటే ఇదే. సో, ఐ లవ్ అంటే ఒక్క పాట విని నేను సెకండ్ పార్ట్‌కి అరే! ఓకే. నేను సిద్ధంగా ఉన్నా అనే నీకొక ఫీలింగ్ కలిగించిన ఒక పాట అండ్ అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ అయిన ఒక సాంగ్. సో, 'తుఫాన్' ఈస్ నంబర్ 7. నంబర్ 6 'నేనే నేనే' ఫ్రమ్ 'సీతారామం'. ఆహ్, ఇట్స్ వెరీ సింపుల్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ 'హరిహరన్' గారు. అండ్ 2 మై ఫేవరెట్ సింగర్స్ 'హరిహరన్' గారు, 'కెఎస్ చిత్ర' గారు. వాళ్ళిద్దరూ కలిసి దాని తర్వాత 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు
ఒక పాటలో రాయడం అనేది అది జస్ట్ ఇట్స్ గాట్ మీ బ్యాక్ ఆల్ దట్ నాస్టాల్జియా. అండ్ సింపుల్‌గా జెప్పాలంటే సినిమాలో వాళ్ళు వాడుకునే సిట్యుయేషన్ అదే అంటే అది వచ్చినప్పుడు నేననుకున్నా, గొంతెక్కడో విన్నట్టుంది. ఇది 'హరిహరన్' గారి గొంతే గదా! అని నేననుకున్నా. సో, బ్యూటిఫుల్ మాస్టర్ స్ట్రోక్ సినిమాలో. అండ్ వెరీ లైక్ ఎమోషనల్ అండ్ పెయిన్‌ఫుల్ సాంగ్ ఉంటది గదా! సో, ఇట్ డెఫినైట్‌లీ క్యాప్చర్స్ థాట్ 100%. నంబర్ 5 'తందాన' ఏకే ద ప్రోమో సాంగ్ ఫ్రమ్ 'అట్టే సుందరానికి'. ఎందుకంటే ఆహ్ అంటే ఆ ప్రోమో అండ్ సారీ టీజర్ వచ్చినప్పుడు నేను ఎదురు చూసా. ఇక పాడెప్పుడొస్తది, పాడెప్పుడొస్తది. ఇది రాసినటువంటి 'రామజోగయ్య శాస్త్రి' గారికి అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ కంపోజ్ చేసిన 'వివేక్ సాగర్' గారికి. వెరీ వెరీ ఫన్ సాంగ్ అండ్ నాకు సినిమాలో నచ్చిన పాట అంటే ఇది ఒకే ఒకటి. 'శంకర్ మహాదేవ్' నా ఫేవరెట్ సింగర్ కాబట్టి. బట్ ఎంత ఎనర్జీ, ఎంత ఫన్ అండ్ వినడానికి ఎంత మంచిగా ఉంటదంటే అంత మంచిగా ఉంటది. వర్స్ట్ ఏంటంటే ఈ సినిమా పాటలు సారీ ఈ పాట సినిమాలో లేదు. సో, వాళ్ళు చేసే మిస్టేక్ అది. అండ్ యాహ్! నంబర్ 4  'బలబల బంజారా'. అరే! ఏంటి ఈ పాట ఇంత హైగా ఉంది. నేను సింపుల్‌గా చెప్పానండి. మణిశర్మ, శంకర్ మహాదేవన్. ఈ కాంబినేషన్ ఎన్నో ఇంట్రో సాంగ్స్ వచ్చాయంటే చిన్నప్పుడు పెరిగే కొద్దీ. దాని తర్వాత నేను 'ఆచార్య' సినిమా చూసే కొద్దీ ఐ ఓన్లీ హాడ్ వన్ రిక్వెస్ట్ మణిశర్మ గారి మ్యూజిక్ వచ్చినప్పుడు. సార్ ఎలాగో శంకర్ మహాదేవన్‌తో ఒక పాట పాడించి, ఆ గోల్డెన్ డేస్ లేకపోతే ఆ నొస్టాల్జిక్ డేస్, ఆ చైల్డ్‌హుడ్ డేస్ మరొకసారి చూపించడానికి మనం ప్రయత్నం చేయండి సార్. ఇంకోటేంటంటే ఈ పాట నా బర్త్‌డేకొచ్చింది. సో, ఒక పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ వచ్చింది. శంకర్ మహాదేవన్, రాజు సిప్లిగంజ్ ఉన్నారంటే నాకు ఆల్‌మోస్ట్ లైక్ నేను చాలా ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత 'స్టాలిన్' అనే సినిమాతో మణిశర్మ, చిరంజీవి, శంకర్ మహాదేవన్ ఒక పాట కంబైన్ చేసి ఇంట్రో సాంగ్ గాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ 'శంకర్ మహాదేవన్' చిరంజీవికి పాడితే ఆ కాంబోయే వేరేలాగుంటది. ఆయన మొత్తం అది జూసే కొద్దీ ఈ పాట జూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అరే! మా చైల్డ్‌హుడ్ డేస్ మళ్ళొచ్చాయిరా అని ఒకసారి గుర్తు చేసిందది. సో, దట్ ఈస్ థాట్. అండ్ దెన్ నంబర్ 3 'కళావతి' ఆఫ్‌కోర్స్ రాసినటువంటి అనంత శ్రీరామ్ అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడారు. అండ్ మ్యూజిక్ బై తమన్. చాలామంది మీరు సర్ప్రైజ్ అవుతారు. ఏంటి ఇది నంబర్ 3 ఏదో సింపుల్‌గా చెప్తానండి. ఈ పాట నుండి 'సిద్ శ్రీరామ్' గారు తీసేస్తే ఈ పాటలో అసలు ఏముంది చెప్పండి? ఓకే. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళొక రాగం తీసుకున్నారు. ఏంటి 'మాంగళ్యం తందూన' ఆ! ఓకే. అది ఓకే. ఒక క్లాసిక్ వాళ్ళు తీశారు. కానీ 'సిద్ శ్రీరామ్' పాడాడు గాబట్టి నాకు తెలిసి ఈ పాటకి అంత రేంజ్ వచ్చింది. ఆయన తీసుకొచ్చి లేకపోతే అంటే హ్మ్, వేరే వాళ్ళు తీసుకొస్తే నేనేం చెప్పట్లేదు గానీ 'సిద్ శ్రీరామ్‌కుండే ఒక హైప్ అండ్ పాపులారిటీ మనందరికి తెలుసు. సో, అది ఉండడం వల్ల ఆ సినిమాకి అంత రేంజ్‌కెళ్ళింది. బట్ తీరా నువ్వు చూస్తే ఆ పాటలు పెద్దగా ఆయన తీసేస్తే పెద్దగా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు. బట్ స్టిల్ ఇట్స్ ఎ క్యాచీ సాంగ్. అప్పుడప్పుడు వింటూ ఉంటా. కానీ ఇది విని విని నాకు విసుగొచ్చింది. 'సామజవర్గం'లోలాగా. సో, థట్ ఈస్ థట్. నంబర్ 2 ఇందాక చెప్పినట్టు 'ఈ వేడుక' ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. వన్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్. అండ్ దెన్ నంబర్ 1 అంటే ఇది విన్నాను గాదు. ఐ థింక్ డెఫినెట్‌లీ చూడ్డానికి. బట్ 'నాటు నాటు' ఫ్రమ్ 'ట్రిపుల్ ఆర్' థియేటర్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. సినిమా వచ్చినప్పుడు మొత్తం సేపు మొహం మీద ఒక చిరునవ్వు ఉంది. సో, స్మైల్డ్ లైక్ ఎన్ ఇడియట్ డ్యూరింగ్ దట్ సాంగ్. అదొకటే నేను చెప్పగలను. సో, దోస్ ఆర్ మై టాప్ 10 సాంగ్స్ ఆఫ్ ది ఇయర్. టు కంక్లూడ్ వన్స్ అగైన్ నంబర్ 10 'ఉరికే ఊరికే' ఫ్రమ్ హిట్ 2. నంబర్ 9 'అడవి గుసగుసలు' ఫ్రమ్ 'భీమ్లా నాయక్'. నంబర్ 8 'మారిపోయే' ఫ్రమ్ 'ఒకే ఒక జీవితం'. నంబర్ 7 'తుఫాన్' ఫ్రమ్ 'కేజీఎఫ్ 2'. నంబర్ 6 'నేనే ఆ నేనే' ఫ్రమ్ 'సీతారామం'. నంబర్ 5 ప్రోమో సాంగ్ ఫ్రమ్ 'అట్టి సుందరానికి'. నంబర్ 4  'బలబల బంజారా' ఫ్రమ్ 'ఆచార్య'. నంబర్ 3 'కళావతి' ఫ్రమ్ 'సర్కార్ వారి పాట'. నంబర్ 2 'ఈ వేడుక' ఫ్రమ్ 'అశోకవానంలో అర్జున్ కళ్యాణం'. అండ్ నంబర్ 1 'నాటు నాటు' ఫ్రమ్ 'ట్రిపుల్ ఆర్'. సో, థాట్ కంక్లూడ్స్ థాట్. ఇప్పుడు దీనికి ర్యాప్ గొట్టాలంటే నేనేం జెప్పాలి అంటే, వి విల్ కంక్లూడ్ విత్ సమ్ మూవీస్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ 2023. సింపుల్‌గా జెప్పాలంటే, నేను పట్టించుకునే సినిమాల గురించి మీకందరికి తెలుసు. నాకు పెద్ద సినిమాలంటే ఇష్టం. సో, అయ్యే ఉంటాయి గాబట్టి. ఓకే. సో, నా మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే క్వైట్ ఆబ్వియస్‌లీ 'ఎస్ఎస్ఎంబీ 28'. నేనేం చదవనంటే వాళ్ళ కథ మొత్తం మార్చేసి
'అతడు' లాంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ఫ్యామిలీ సినిమా తీసినారంట. బట్ యాహ్! ఏం చేస్తాం? ఏం చేయలేము. బట్ అది జాన్యువరిలో వాళ్ళు షూటింగ్ మొదలుపెడుతున్నారంట. సో, వెరీ ఈగర్‌లీ అవైటింగ్ 'ఎస్ఎస్ఎంబీ 28' అండ్ ద నెక్స్ట్ మూవీ 'సలార్' చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నే మన విజయ్ కిరగందూర్ గారు అదే మన 'హొంబోలే ఫిల్మ్స్' హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓనర్ అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చి 'సలార్ 85% కంప్లీట్. ఇట్స్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ. అండ్ ఇప్పటివరకు మేము తీసే సినిమాలకి అన్ని రికార్డ్ బద్దలు కొడతదని మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మేము దీన్ని ఒక ఫ్రాంచైజ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఫుల్ మూవీ చూసిన తర్వాత మేము ఆ కాల్ తీసుకుంటాం. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటదా? లేదా? అని చెప్పి. బట్ 'ప్రభాస్ ఇన్ ప్రశాంత్ నీల్' డైరెక్షన్ అయితే మేము డెఫినిట్‌గా గుడ్డలు దించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆఫ్‌కోర్స్ సెప్టెంబర్ 28, 2023న సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. అది పవన్ కళ్యాణ్ అండ్ క్రిష్ తీస్తున్న ఒక సినిమా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా. ఏదో ఈయన ఒక వారియర్ సినిమా వాళ్ళేదో ప్రయత్నిస్తారు. చూడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సో, వి విల్ సీ సమ్మర్ 2023లో వస్తుంది. నెక్స్ట్ మూవీ 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతదో ఐ డోంట్ ఈవెన్ థింక్ ఎన్టీఆర్‌కి తెలుసు. బట్ నెక్స్ట్ మూవీ 'కొరటాల శివ' ఆఫ్టర్ 'ఆచార్య' అండ్ అనిరుద్ రవిచందర్. ఐ థింక్ అంటే 'అజ్ఞాతవాసి' తర్వాత ఒక పెద్ద సినిమా అంటే 'నాన్నగారు' తక్కువ కాదు గానీ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద టాప్ 6 బట్ 7 బట్ యాహ్! 'అనిరుద్' చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు. సో, 'ఎన్టీఆర్ 30'. నెక్స్ట్ మూవీ 'పుష్ప 2 ద రూల్'. వాళ్ళు ఎప్పుడు తీస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు తీస్తారు గానీ ఆఫ్‌కోర్స్ ద సీక్వెల్ టు 'పుష్ప 1' అది నాకు తెలిసినంత వరకు ఐ థింక్ క్రిస్మస్‌కొస్తది. సో, ఇట్ విల్ బి 2 ఇయర్స్ సిన్స్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ థియేటర్‌లో చూసే ఒక సినిమా. ఈ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. బికాజ్ అది మొత్తం లైక్ ఆ లుక్కు అండ్ ఐ థింక్ 'సింగరేణి కోల్ మైన్స్' నాకు తెలిసినంత వరకు దాంట్లో ఒక కథ వస్తుంది. సో, 'దసరా' స్టారింగ్ 'నాని' అండ్ 'కీర్తి సురేష్'. డైరెక్టెడ్ బై శ్రీకాంత్ ఓడేలా అండ్ మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్. మార్చ్ 30, 2023లో ఇది ఒక పాన్ ఇండియా మూవీ అండి. సో, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళంలో రిలీజ్ అవుతుంది. వెరీ, వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ. అండ్ ఈ సినిమాకి డీఓపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీఓపీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ సత్యన్ సూర్యన్ గారు. ఆయన 'ఖైదీ' సినిమాకి అండ్ 'మాస్టర్' సినిమాకి 2 సినిమాలకి పనిచేశారు. సో, వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ 'నాని' గారుస్ కమ్‌బ్యాక్. దాని తర్వాత 'రామ్ చరణ్ 15' ఆఫ్‌కోర్స్ డైరెక్టెడ్ బై మన 'శంకర్' గారు. అది ఎప్పుడొస్తదో నాకు తెలీదు గానీ, ఇది 'దిల్ రాజు' గారి 50వ సినిమా. సో, ఎలాగో మనం చూడాలి. దాని తర్వాత 'రామ్ చరణ్ 16' ఆఫ్‌కోర్స్ మీరందరూ వినే ఉంటారు. ఇట్స్ డైరెక్టెడ్ బై 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు 'సన' అండ్ ప్రొడ్యూస్డ్ బై వెంకట సతీష్ కిలారు. డెబ్యూ మూవీ ఫర్ వృద్ధి సినిమాస్. వాళ్ళ మొదటి చిత్రం. వాళ్ళు నిర్మాతగా మనందరికి ముందొస్తారు. ఆ తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి అంటే నెక్స్ట్ ఇయర్ ఐ డోంట్ థింక్ సినిమా వస్తది. బట్ 'ఎన్టీఆర్ 31' విత్ 'ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్'. సో, ఆ సినిమా ఎప్పుడొస్తదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సినిమా వస్తది. అండ్ లాస్ట్ కంక్లూడ్ చేయనీకి మా అన్న, మా దేవుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనందరిని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకొస్తున్నాడు. 'మెహర్ రమేష్' గారు విత్ 'బోలా శంకర్'. ఆ సినిమా ఏప్రిల్ 2023లో రిలీజ్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ 'బోలా శంకర్' రీమేక్ 'వేదలం' స్టారింగ్ చిరంజీవి గారు అండ్ తమన్నా గారు అండ్ కీర్తి సురేష్ గారు. సో, ఈ సినిమా ఎప్పుడొస్తదంటే మేమందరం ఎదురు చూస్తున్నాం. మళ్ళీ 'మెహర్ అన్న'తో మాకుండే ఒక అనుబంధం లేకపోతే ఆ మంచి మంచి క్షణాలు అందరితో పంచుకోవాలనే ఒక ప్రయత్నంతో అండ్ ఒక మోటివ్‌తో మేమందరం సిద్ధంగున్నాం. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను ప్రీమియర్ షోకెళ్తాను. లేదా అది జోకు. బట్ ఆ సినిమా ఎట్లా తయారవుతదో అని మేము జూడాలి. నేనేమైనా మిస్ అయ్యానా అంటే డెఫినైట్‌లీ మిస్ అయ్యాను. ఒక సినిమా పేరు 'ఆదిపురుష్'. బట్ ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బట్ యాహ్! ఐ థింక్ దీస్ ఆర్ ద మెజారిటీ ఆఫ్ ద మేజర్ మూవీస్ దట్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్నారు. అండ్ కంక్లూడ్ చేయాలంటే ర్యాప్ కొట్టాలంటే ఒకటే చెప్తా. ఆహ్, హ్మ్, ఐ హోప్ 2023లో మాకు ఈ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో వాళ్ళు మంచిగా తీస్తారు. మంచి కంటెంట్ పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తారు. లేకపోతే ముందుకెళ్ళడానికి చాలా కష్టం.
అండ్ కమర్షియల్ సినిమాలు చచ్చిపోతున్నాయా అని నాకు అప్పుడప్పుడు భయమేస్తది. బట్ మనం పాజిటివ్‌గా ఉంటే మంచిగా అవుతదనేది నేనెప్పుడు నమ్ముతూ ఉంటా. సో, థట్స్ థట్. సో, యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. హోప్ యూ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. అండ్ we'll see you all in the new year with some content or the other మీకు ఇవ్వడానికి. బట్ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్. స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ ఏమన్నా తొక్కలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమి పెట్టుకోకండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎవడది ఫాలో అవ్వడు. అండ్ మీరు అనుకునే కలలు పెద్దగా ఏముండవు. మాకు కలలున్నాయి. అవి నెరవేరేంత వరకు మేము ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ యాహ్! మరొకసారి థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై. థాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హావ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్.